దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మనందరం కూడా ఈ విధంగా సజీవులుగా ఉండి ఆ గొప్ప దేవుని నామమును స్తుతించడానికి, ఆ ఘనమైన దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. మనము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10 నుండి 13 వచనాలు వాక్య భాగంలో నుండి చదువుదాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారే నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడవు, మహోన్నతుడవు, సర్వశక్తి కలిగిన మా ప్రియ కన్న తండ్రి, పరలోకపు దేవా, మీకు స్తోత్రాలు. మహిమకు పాత్రుడవు, ఘనతకు యోగ్యుడవు, అన్ని నామముల కంటే ఉన్నతమైన నామము కలిగిన గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు మేమందరము మీ సన్నిధిలో చేరి స్తుతించి ఘనపరిచి ఆరాధించడానికి మీరు మాకు కృపనిచ్చారు ప్రభా. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని మేము ధ్యానించడానికి మీ పాద సన్నిధికి మేము వస్తుండగా మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మీ వాక్యమే మమ్మలను బ్రతికిస్తుంది నాయనా. మీ వాక్యమే మమ్మలను సమృద్ధి జీవముతో నింపుతుంది. మేము ఎలా బ్రతకాలో మాకు నేర్పించేది మీ వాక్యమే గనుక తండ్రి, రోజున మేము మా శత్రువు ఎవరు, మా శత్రువు యొక్క బలం ఏంటో మేము ఈ రోజున మేము ధ్యానించబోతున్నాం. చీకటి శక్తులను, అంధకార శక్తులను యేసుక్రీస్తు నామములో తండ్రి నేను గద్దించి ప్రభా, ఈ సమయాన్ని మీరు మాకు అనుకూలంగా మేలుకరంగా మార్చండి. ప్రతి ఆటంకాన్ని కూడా మీరు తొలగించి మా శత్రువు గురించి మేము నేర్చుకుంటున్నప్పుడు ప్రభా, మా విశ్వాస జీవితంలో మేము మెలకువ కలిగి ఏ విధంగా ఆత్మీయ జీవితాన్ని మీ చిత్తాన్ని చేయాలో మాకు నేర్పించి సహాయం చేసి కృప చూపించమని యేసయ్య నామంలో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు మనం చాలా ప్రాముఖ్యమైనటువంటి సత్యాన్ని నేర్చుకోబోతున్నాం. మన శత్రువు అయినటువంటి సాతాను యొక్క తంత్రాలు, సాతాను యొక్క పన్నాగాలు, విశ్వాస జీవితంలో వాడు ఏ విధంగా పనిచేస్తాడు అన్నది ఈరోజు మనం చాలా వివరంగా నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. మనం గత వారం నేర్చుకున్నాం ఏంటంటే, రక్షింపబడినటువంటి ప్రతి విశ్వాసి కూడా ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధంలోనికి అడుగుపెట్టాడు, యుద్ధ భూమిలోకి అడుగుపెట్టాడు. బాప్తిసం పొందిన ప్రతి వ్యక్తి కూడా మొట్టమొదటి రోజునే ఎక్కడికి ప్రవేశించాడు? యుద్ధ భూమిలో. ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఈ జీవితం అంతా కూడా ఒక యుద్ధం లాంటిది, ఒక పోరాటం లాంటిది. ఈ యుద్ధంలో మనం 3 విషయాలు ప్రాముఖ్యంగా గమనించాలి. అసలు మనం ఎవరు, మన శత్రువు ఎవరు, మన శత్రువుకు ఉన్నటువంటి బలం ఏంటి, ఈ విషయాలు ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. మన శత్రువు ఎవరు? సాతాను. సాతాను యొక్క బలం ఏంటి, వాని యొక్క శక్తి ఏంటి, వాడికి ఉన్నటువంటి ఆయుధాలు ఏంటి, వాడు ఏ విధంగా పనిచేస్తాడు అన్నది తెలియకపోతే మనం ఓడిపోతాం. మన విశ్వాస జీవితంలో మనము దేవుని చిత్తాన్ని చేయలేం. ప్రతి విశ్వాసి కూడా యుద్ధము అనేటువంటి ఈ యుద్ధ ప్రయాణంలో ఉన్నాం. ఈ యుద్ధం ఎప్పుడు ప్రారంభించబడిందంటే, ఏదైనా తోటలో ఆదాము అవ్వలు చేసినటువంటి పాపము ద్వారా ఆ రోజున ప్రారంభించబడింది. ఇది ఎప్పటి వరకు కొనసాగుతుంది అంటే, యేసుక్రీస్తు 2వ రాకడ వరకు కూడా ఈ యుద్ధము కొనసాగుతూనే ఉంటుంది. అంటే ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు 2వ రాకడ వరకు ఎవరైతే ప్రభువుని అంగీకరించి సంఘంలో చేర్చబడి, ప్రభువుని అంగీకరించి ఆ క్రీస్తు రాజ్యంలో చేర్చబడి విశ్వాస జీవితాన్ని కొనసాగించాలని ఎవరైతే అనుకుంటున్నారో వారందరూ కూడా ఎక్కడున్నారనమాట? యుద్ధ భూమిలో ఉన్నారు. ఈ యుద్ధము కంటికి కనబడేది కాదు. ఈ యుద్ధము జిత్తులు మారినటువంటి సాతానుతో మనం యుద్ధం చేస్తా ఉన్నాం. వాడు కన్నింగ్. ఈ యుద్ధము చాలా శక్తివంతమైంది. క్రైస్తవులుగా సాతానుతో మనం ప్రతి ఒక్కరం కూడా యుద్ధం చేయాల్సిందే, ప్రతి ఒక్కరు. ఒకవేళ మీరు గమనించాలి, ఏ విశ్వాస జీవితంలో అయితే యుద్ధం లేదో వాళ్ళు ఖచ్చితంగా ఏమైపోయాడంటే సాతానుతో చేతులు కలిపేశారు, సాతానుతో ఏకీభవించే జీవితం కొనసాగిస్తున్నారు.
అంటే క్రైస్తవ విశ్వాస జీవితం అనేది ఒక యుద్ధ పోరాటం లాంటిది. ఇదే బ్యాటిల్ ఫీల్డ్ లాంటిది ఇది అంతా కూడా. ఈ యుద్ధ రంగంలో మనము ఒకవేళ క్రైస్తవుడిగా మనము కొనసాగాలి, నిజంగా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అనే తాపత్రయం ఎవరు ఉన్నప్పటికీ కూడా, ఎవరు కలిగి ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా యుద్ధంలో పోరాడాలి, ఎదిరించాలి. కొంతమంది ఇలా ఆలోచిస్తూ ఉంటారు, దేవుడు మన పక్షాన ఉండి యుద్ధం చేస్తానని ఆయన వాగ్దానం చేశాడు కాబట్టి ఈ ఆత్మీయ యుద్ధంలో నేను చేయాల్సింది ఏమీ లేదు, నా పక్షాన్ని దేవుడు యుద్ధం చేసుకుంటూ వెళ్ళిపోతాడు అన్నట్టుగా కొంతమంది ఏమాత్రం కూడా యుద్ధం చేయకోకుండా, ఈ పోరాటంలో ఎదిరించుకోకుండా, సాతానుతో ఈ యొక్క యుద్ధంలో పోరాడకుండా ఏం చేస్తారనంటే అలా మౌనంగానే ఉంటారు. అలా చేసినట్లయితే గమనించండి, దేవుడు చేయాల్సినటువంటి పనులు కొన్ని ఉన్నాయి. విశ్వాస జీవితంలో ప్రవేశించిన, ఈ యుద్ధ భూమిలో ప్రవేశించిన మనం కూడా చేయాల్సిన పనులు కూడా ఉన్నాయి. మనము కూడా చేయాల్సిన పనులు ఉన్నాయి, దేవుడు చేయాల్సిన పనులు ఉన్నాయి. దేవుడు చేయాల్సిన పనులు దేవుడు చేసుకుంటూ వెళ్తాడు. మనం చేయాల్సిన పనులు కూడా చేయాల్సినవి మనం గుర్తుపెట్టుకోవాలి. మనం చేయాల్సిన వాటిని కూడా దేవుని మీద పెట్టేస్తే దేవుడు మనల్ని గెలిపించడు. గుర్తుపెట్టుకోనండి, మరలా చెప్తున్నాం, మనం చేయాల్సిన పనులు మనం చేయకోకుండా దేవుని మీద భారం పెట్టేస్తే దేవుడు మనల్ని గెలిపించడు. అంటే మనకు ఏమాత్రం కూడా రెస్పాన్సిబిలిటీ లేదు అన్నట్టుగా మనంతట మనమే చేతులు కట్టుకుని మనం అలా కూర్చున్నట్లయితే ఏమాత్రం దానివల్ల ప్రయోజనం లేదు. వాక్యం ఏం చెప్తుందంటే యుద్ధ భూమిలో ప్రవేశించిన మనము మన బాధ్యత ఏంటో మనం అర్థం చేసుకుని మనం చేయాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని చేస్తూ దేవునికి అప్పగించుకుని దేవుని సహాయం తీసుకుంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు. అప్పుడు ఈ యుద్ధంలో సాతానును ఎదిరించి మనము జయ జీవితాన్ని కొనసాగించడానికి అవకాశం ఉంది. ఒక ఆయన ఏమన్నాడనంటే, మనము 5వ అధ్యాయం నుండి మనం చదువుకుంటున్నాము, ఈ ఆత్మీయ యుద్ధంలో మనం కొనసాగాలనంటే పౌలు గారు చాలా అద్భుతంగా ఈ పత్రికను రాసుకుంటూ వచ్చాడు. ఈ సాతానుని ఎదిరించడానికి మనం అంతిమ గమ్యం కాబట్టి ఏ విధంగా ఉంటే మనము సాతానుని ఎదిరించగలుగుతాము అన్నది ముందుగానే 5వ అధ్యాయంలో చెప్పుకొచ్చాడు ఆయన. 4 నుండి 5 అధ్యాయాలు ఏం చెప్పాడనంటే, మీలో యూనిటీ ఉండాలి, విశ్వాసికి మధ్య సఖ్యత ఉండాలి, ఒకరికి ఒకరి మధ్య సమాధానం ఉండాలి. ఈ యూనిటీ అనేది లేకపోతే ఏమవుతుందంటే సాతానుడు మధ్యలో ప్రవేశించి యుద్ధాన్ని తీసుకుని వచ్చి విభేదాలు కలుగ చేస్తాడు. ఎక్కడ అవకాశం దొరుకుద్దా అని చెప్పని సాతాను చూస్తూ ఉంటాడు. ఎక్కడైతే అవకాశం దొరుకుందో ఖచ్చితంగా అక్కడ ప్రవేశించి మనలను విభజించడానికి సాతానుడు ప్రయత్నం చేస్తుంటాడు. రెండవది ప్యూరిటీ ఉండాలి, పవిత్రమైన జీవితం ఉండాలి. హృదయంలో అంతరంగంలో పవిత్రత లేకోకుండా మొట్టమొదటి యూనిటీ ఉండాలి, ఐక్యత ఉండాలి, సమాధానం ఉండాలి సహోదరుల మధ్య. రెండవది మనము ప్యూరిటీ అంటే పవిత్రమైన జీవితాన్ని కొనసాగించాలి. పవిత్రమైన జీవితము లేకపోతే మన విశ్వాస జీవితంలో పడిపోతాం, మన విశ్వాస జీవితంలో మనం ఓడిపోతాం. మూడవది ఏంటంటే హార్మోని ఉండాలి, అంటే సఖ్యత ఉండాలి. కుటుంబాలలో సఖ్యత ఉండాలి, సంఘాలలో సఖ్యత ఉండాలి. చూడండి 5వ అధ్యాయం 21వ వచనంలో పౌలు గారు ఏమని రాశాడనంటే, క్రీస్తునందలి భయముతో మీరు ఒకరినొకడు ఏమై ఉండాలి, లోబడి ఉండాలి. ఎవరెవరికి లోబడాలి? భార్య భర్తకు లోబడాలి, పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలి, దాసుడు యజమానుడకు లోబడాలి అన్నది ఈ హార్మోని. అంటే కుటుంబాలలో, సంఘములో, లేకుంటే పనిచేసే చోట అన్ని సందర్భాల్లో కూడా యూనిటీ, ఒకరికి ఒకరు లోబడి ఉండకపోతే ఏమవుతుందంటే సాతాను అవకాశాన్ని చూసుకుని వాడు ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. పవిత్రత అన్నది మన జీవితాలలో ఖచ్చితంగా మనం కలిగి ఉండాలి. ఎక్కడో ఒక చోట పర్వాలేదులే అన్నీ బాగానే ఉన్నాయి కదా, ఈ చిన్న విషయంలోనే పర్వాలేదులే అని మనం రాజీ పడిపోయినట్లయితే గమనించండి, ప్రపంచంలో టైటానిక్ అనేటువంటి ఓడ తయారు చేశారు. దానిని తయారు చేయడానికి ఉపయోగించినటువంటి ఆ లోహం ఏదైతే ఉందో, ఆ యొక్క రేకు తయారు చేసేటువంటి విషయంలో అది ఆ మునిగిపోయిన తర్వాత దానిని వాళ్ళు రీసెర్చ్ చేసిన తర్వాత తేలినటువంటి వాస్తవం ఏంటంటే ఒక్క చోట మాత్రమే కొంచెం అది ఆ వీక్గా ఉందంట. ఆ వీక్గా ఉన్నటువంటి ఆ ప్రదేశంలో ఎప్పుడైతే ఆ మంచు కొండను ఢీకొందో ఈ టైటానిక్ ఓడ వెళ్ళి, వాళ్ళు ఈ టైటానిక్ ఓడ ప్రారంభించే రోజున ఏమన్నారు తెలుసా, కనీసం దేవుడు కూడా ఈ ఓడను ముంచలేడనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళు. కానీ జస్ట్ ప్రారంభించినటువంటి 4 days తర్వాత అది ఒక మంచు కొండను ఢీకొని అది 2 ముక్కలుగా విడిపోయినట్లుగా మనందరికీ తెలుసు చరిత్రలో. కాబట్టి పవిత్ర జీవితం అన్నది ఎంత ప్రాముఖ్యమనంటే, అన్నీ బాగానే ఉన్నాయి కదా మన విశ్వాస జీవితంలో, ఈ ఒక్క విషయమే కదా నేను దేవునికి దూరంగా ఉన్నాను, పర్వాలేదులే అనుకున్నట్లయితే ఆ విషయాన్ని వారు టార్గెట్ చేస్తాడు. సాతానుడు టార్గెట్ చేసి
మన పవిత్ర జీవితంలో ఉన్న మంచి లక్షణాలన్నిటిని కూడా వాడు చెడగొట్టేసి మొత్తం మనం పతనానికి తీసుకుని వెళ్ళిపోతాడు. దొంగతనమును, హత్యను, నాశనం చేయడానికి వస్తాడు. అవకాశం దొరికితే గనక వాడు పూర్తిగా మనలను నాశనం చేయడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కుటుంబంలో భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య, తల్లిదండ్రుల మధ్య, దాసుడు యజమానుల మధ్య ఇదంతా కూడా మనము సఖ్యత కలిగి ఉండాలి. 10వ వచనంలో పౌలు గారు ఏమని చెప్తున్నాడనంటే, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మీరేమై ఉండాలి? బలవంతులై ఉండాలి. ఏ మాత్రం అనుమానం లేదు, ఖచ్చితంగా మనం ఏమై ఉండాలంటే బలవంతులమై ఉండాలి. మరి ఈ బలం మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ బలాన్ని మనం ఎక్కడ సంపాదించుకుంటాం? ఎక్కడ మనకి దీనిని మనము తెచ్చుకోగలుగుతామనంటే, దేవుని వాక్యాన్ని చదవడం వల్ల, ప్రతిదినము దేవునితో సహవాసాన్ని, ప్రార్థనను కొనసాగించడం ద్వారా, పరిశుద్ధులతో సహవాసాన్ని కొనసాగించడం ద్వారా, ఒకరికి ఒకరు విధేయత చూపించి లోబడి జీవించడం ద్వారా, ఈ విధంగా జరుగుతున్నప్పుడు దేవుని శక్తి మీద మనము పూర్తిగా ఆధారపడటం, అంటే సఖ్యత కలిగి ఉండడం, దేవుని వాక్యాన్ని చదవడం, సహవాసంలో ఉండడం, ప్రార్థన చేయటం, ఇవన్నవి చేస్తూనే పూర్తిగా మనం ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద మాత్రమే మనం ఆధారపడుతున్నప్పుడు దేవుడి నుండి శక్తి మనకి అనుగ్రహించబడి, దేవుడు ఏదైతే మనము ఈ సాతాను శక్తిని ఎదిరించాలని దేవుడు కోరుతున్నాడో ఆ శక్తిని మనము పొందుకోవడానికి అవకాశం ఉంది. దేవుని శక్తిని గురించి మనకి ఎలా తెలుస్తుందని అంటే, అసలు దేవుని శక్తిని ఎలా తెలుసుకోగలుగుతాం? వాక్యాన్ని చదువుతున్నప్పుడు, పుస్తకాలు చదువుతున్నప్పుడు, కొంతమంది యూట్యూబ్లో మెసేజెస్ వింటూ ఉంటారు. వాక్యాన్ని వినడం, వాక్యాన్ని చదవడం, ప్రసంగాలు వినడం, బైబిల్ చదవడం, బైబిల్కి సంబంధించిన పుస్తకాలు చదవడం, సమాచారాన్ని సేకరించుకోవడం చాలా మంచిది. అయితే ఏ సమాచారాన్ని అయితే మనము సమకూర్చుకున్నామో, ఏ సమాచారాన్ని అయితే మనం ఇన్ఫర్మేషన్ ఏదైతే గ్యాదర్ చేసుకున్నామో, దానిని అంతటిని కూడా గ్యాదర్ చేసుకున్నంత మాత్రాన మనకు శక్తి రాదు. దానిని మన జీవితాలలో అనుభవపూర్వకంగా అనుభవించినప్పుడు మాత్రమే మనకు శక్తి వస్తుంది. బైబిల్ ఇన్ఫర్మేషన్ లేకుండా బైబిల్ నాలెడ్జ్ చాలామందికి ఎక్కువ ఉండొచ్చు, కానీ ఆ ఉన్న నాలెడ్జ్ని మనం ఉపయోగించకపోతే, వినియోగించకపోతే శక్తి లేనటువంటి వారుగా సాతాను ముందు మనం ఓడిపోతాం అన్న సత్యాన్ని వాక్యం మనకి స్పష్టంగా నేర్పిస్తుంది. తెలుసుకోవడం, నేర్చుకోవడం ఎంత ప్రాముఖ్యమో, తెలిసిన దానిని మన జీవితాలలో అన్వయింపులోనికి తీసుకుని రావడం, దానిని అనుసరించడం అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అది ఏదైనా కావచ్చు, చిన్న విషయమైనా కావచ్చు, పెద్దదైనా కావచ్చు. ప్రతి విషయాన్ని కూడా మన జీవితాలలో దాన్ని ఏం చేయాలనంటే, దానిని అనుభవపూర్వకంగా దానిని అవగాహనలోని తీసుకుని వచ్చి ఖచ్చితంగా మనం ఏం చేయాలి? దానిని అనుసరించే వారమై ఉండాలి. ప్రతి విషయంలో దేవుని మీద ఆనుకోవడం మనము నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా సాతానుని మనం ఎదిరించగలుగుతాం. 11, 12 వచనాల్లో పౌలు గారు ఏమని చెప్పాడనంటే, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు, ఈ మాటను గమనించాలి. ఎదిరించడము అని అంటే, ఎదిరించడం అంటే ఇంగ్లీష్లో దాన్ని ఏమన్నారంటే స్టాండ్ అన్నారు, నిలబడడం. మనము శక్తి పొందుకుని సాతానుని ఎదిరించడానికి శక్తి పొందుకున్న వారమై ఉండాలి, నిలబడి ఉండాలి. ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, మంచి క్రైస్తవుడు అని అంటే దేవుని వాక్యాన్ని ఏదైతే మనం వింటున్నామో, ఏదైతే మనము నేర్చుకుంటున్నామో, ప్రతి విషయాన్ని కూడా అనుభవపూర్వకంగా దానిని అనుసరిస్తూ జీవించేటువంటి వాడు మంచి క్రైస్తవుడు. వినడం వరకు మాత్రమే కాదు, విన్న దానిని మన అనునిత్య జీవితంలో అనుసరించడానికి, పాటించడానికి ప్రయత్నించేటువంటి వాడు మంచి క్రైస్తవుడు. ఎలా ఉంటారనంటే, ఎన్ని ఆటుపోట్లు వచ్చినప్పటికీ కూడా నిలబడే క్రైస్తవుడు. శోధన తన మీదకి ముంచుకు వచ్చినప్పటికీ కూడా దేవుని కొరకు యథార్థంగా నిలబడినటువంటి యోసేపు లాంటి వాడు. భయంకరమైనటువంటి శ్రమల మధ్యలో యోబు లాంటి వాడు. బబులోను ప్రాంతంలో వారికి ఎదురైనటువంటి సమస్యలలో దేవుని కోసం నిలబడినటువంటి, ఆ బబులోను సామ్రాజ్యంలో దేవుని కోసం నమ్మకంగా నిలబడినటువంటి దానియేలు లాంటివాడు. ఈ విధంగా అన్ని పరిస్థితుల్లోనూ కూడా ఆటుపోట్లను తట్టుకుని వాక్యాన్ని అనుభవపూర్వకంగా అనుభవిస్తూ దానిని తన జీవితంలో అన్వయించుకుని వాక్య క్రమంలో జీవిస్తూ కూడా దేవుని మీద మాత్రమే అన్ని సమయాలలో, అన్ని సందర్భాలలో ఎవరైతే ఆధారపడుతున్నారో వారు ఎదిరించుటకు శక్తి పొందుకుంటారన్న సత్యాన్ని వాక్యం మనకి స్పష్టంగా చెప్తుంది.
ఉదాహరణకి మనకు తెలిసినట్టంటే చూడండి, పాత నిబంధన గ్రంథంలో యోసేపు మనకున్నాడు. యోసేపుకు ఇప్పుడు తెలిసినంతగా, ఇప్పుడు మనకి వాక్యం తెలిసినంతగా యోసేపుకు వాక్యం తెలియదు. బైబిల్ లేదు ఆయన దగ్గర, పరాయి దేశంలో ఉన్నాడు. ఆయనకి తెలిసింది ఏంటనంటే కొన్ని విషయాలు మాత్రమే తెలుసు. ఏంటి? పోతీఫరు భార్య తనను శోధించడానికి వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ ఒకే గదిలో ఉన్నారు, ఇంకెవరూ లేరు. ఆమెతో ఏమని మాట్లాడాడంటే, నీ మీద నాకు అధికారం ఇవ్వబడలేదు, ఈ ఇల్లంతటి మీద కూడా నాకు అధికారం ఇవ్వబడింది, దానిని మేనేజ్ చేయడానికి నాకు మేనేజర్గా పెట్టారు. నీ మధ్య నా మధ్య మేమిద్దరు మాత్రమే ఉన్నాం, కానీ మన మధ్య ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు. యోసేపుకి తెలిసింది ఏంటంటే, మనం ఒంటరిగా ఇద్దరమే ఉన్నప్పటికీ కూడా మన మధ్య దేవుడు ఉన్నాడని ప్రతి విషయంలోనూ కూడా యోసేపు దేవుని తెచ్చిపెట్టుకున్నాడు. మధ్యలో ప్రతి విషయంలో, జైల్లో ఉన్నాడు, లేకుంటే పోతీఫర్ ఇంట్లో ఉన్న, ఎక్కడున్నప్పటికీ కూడా యోసేపుకి తెలిసినటువంటి సత్యాన్ని తాను అనుసరించుకుంటూ వెళ్ళాడు. అందుకనే సాతాను శోధన ఆయన మీదకి ముంచుకొని వచ్చినప్పటికీ కూడా ఆ శోధనలో పడిపోయాడా, గెలిచాడా? ఓడిపోయాడా? గెలిచాడు. ఎంత స్థాయికి తీసుకుని వెళ్ళాడు దేవుడు ఆయన్ని? గొప్ప ఉన్నతమైన స్థానంలోనికి దేవుడు తీసుకుని వెళ్ళాడు. బైబిల్ సిద్ధాంతాలు ఏవైతే మనం తెలుసుకుంటున్నామో, నేను తెలియని విషయాలు మనం అనుసరించండి అని చెప్పట్లా. మనకి తెలిసిన సత్యాన్ని ఏదైతే మనకి తెలిసిందో, ఏ సిద్ధాంతం అయితే మనకు తెలిసిందో, అబద్ధాలు ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, యథార్థంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి, మోసం చేయకూడదు, లేకుంటే లంచం తీసుకోకూడదు, దేవునికి వాక్యానికి విరుద్ధమైనటువంటి పనులు చేయకూడదని నైతికంగా మనకి ఏదైతే తెలిసిన సత్యాలు ఉన్నాయో అవి అనుసరించుకుంటూ వెళ్తున్నప్పుడు మనము సాతానుని ఎదిరించడానికి శక్తి కలిగిన వారుగా ఉంటాం. ఈ రోజున చాలామంది క్రైస్తవ విశ్వాస జీవితాలు చూసినట్లయితే మనం ఏం చూస్తామనంటే, వాళ్ళు ఓడిపోయిన వారిగా, వారి విశ్వాస జీవితంలో ఏమాత్రము కూడా బలము కలిగి దేవుని కొరకు నిలబడినటువంటి వ్యక్తులుగా కొంతమంది కనిపించట్లా. ఎందుకనంటే సాతానుతో వారు ఏకీభవించేసి వారికి తెలిసినటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో అది వారి జీవితంలో నైతికంగా ప్రాథమికమైన విషయాలు. అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, మోసం చేయకూడదు, యథార్థంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి, ఇలాంటి విషయాలే వాళ్ళు రాజీ పడిపోతూ ఉన్నట్లయితే చూడండి, శద్రకు మేషకు అబేద్నెగో అనేటువంటి వారు, వాళ్ళకి తెలిసింది ఏంటంటే మా దేవుడు శక్తిమంతుడు, ఇది చేయొద్దన్నాడు. అంతే, వాళ్ళు అదే నమ్మారు. వాళ్ళ దగ్గర బైబిల్ లేదు. మా దేవుడు శక్తిమంతుడు, ఎందుకనంటే ఆ విగ్రహానికి నమస్కారం చేయొద్దన్నాడు, అది చేయొద్దని చెప్పాడు, కాబట్టి మా దేవుడు శక్తిమంతుడు, అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించడానికి సమర్థుడు, అదే నమ్మారు వాళ్ళు. అందుకోసం వాళ్ళు నిలబడ్డారు. కాబట్టి ఆ పరాయి దేశంలో ఉన్నప్పటికీ కూడా ఆ పరిస్థితులలో వారు ఏం చేశారనంటే నిలబడగలిగారు. కాబట్టి మన శత్రువు యొక్క బలం ఏంటో మనకు తెలుసుకోవాలి. వాడు మన మీదకి ఏ విధంగా వస్తాడో మనం అర్థం చేసుకోవాలి. దానిని ఎదిరించడానికి మనం శక్తి కలిగిన వారిగా ఉండాలి. ఇక్కడ మరొక మాట ఏమన్నాడంటే, ఎదిరించుటకు అంటే శక్తి ఎక్కడి నుంచి వస్తుందో మనకి ఇప్పుడే చెప్పాను. శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, పరిశుద్ధుల సహవాసము ద్వారా, తెలిసిన సత్యాలు ఏవైతే నైతిక విలువలు ఉన్నాయో వాటిని తెలుసుకోవడం మాత్రమే కాదు, తెలిసిన విషయాలు మన జీవితాలలో అన్వయించుకుని నడుచుకుంటూ ఉన్నప్పుడు దేవుని నుండి మనం ఏం చేసుకుంటామంటే శక్తిని సంపాదించుకుంటాం. అసలు వానిని ఎదిరించడానికి వాని శక్తి ఎలాంటిది, సాతాను యొక్క బలం ఏంటో ఒకసారి మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఇది మనము ఎక్కడైనా మీరు గమనించండి, ఏ ఒక ఆట కానివ్వండి, లేకుంటే ఒక మ్యాచ్ కానివ్వండి, లేకుంటే ఒక డిబేట్ కానివ్వండి, ఏదైనప్పటికీ కూడా మనము డిబేట్కి వెళ్ళే ముందు, లేకుంటే ఒక ఆట ఆడడానికి వెళ్ళే ముందు, ఒక మ్యాచ్ ఆడడానికి వెళ్ళే ముందు మన ప్రత్యర్థి ఎదుటి వ్యక్తి యొక్క బలం ఏంటో తెలియకపోతే మనం ఓడిపోతాం. ఎందుకనంటే ఎదుర్కొనేటువంటి శత్రు యొక్క బలం ఏంటో ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. యుద్ధానికి వెళ్ళే ముందు ఖచ్చితంగా వాడు ఎలాంటి సైన్యముతో, ఎంత బలముతో వస్తున్నాడు అనేది మనం తెలుసుకోకపోతే మనకున్న శక్తి సామర్థ్యాలు టాలీ చేసుకోకుండా పర్వాలేదులే అనాలోచనగా వెళ్ళిపోతే ఓడిపోతాం. కాబట్టి మన మీదకు వచ్చేటువంటి శత్రువు ఎంత శక్తిమంతుడో గమనించాలి. లోకంలో 3 శక్తులు పనిచేస్తూ ఉన్నాయి: మానవ శక్తి, సాతాను శక్తి, దేవుని శక్తి. మన శక్తికి మించిన వాడు సాతానుడు, సాతానుకి శక్తికి మించిన వాడు దేవుడు. కాబట్టి మన శక్తి సామర్థ్యాలు ఏంటో మనకు అర్థమైంది, మనకు తెలుసు. సాతాను శక్తి ఏంటో కూడా మనకు తెలియాలి, వాడి బలం ఏంటో మనకు తెలియాలి. తెలుసుకున్న తర్వాత ఆ విధంగా వానిని ఎదిరించడానికి మనము ముందుకు వెళ్ళాలి. ఒకవేళ సాతాను యొక్క శక్తి ఏమిటో తెలియకపోతే మీరు గమనించండి, సాతాను యొక్క శక్తి ఏంటో మనకి తెలియకపోతే ఏం జరుగుద్దో ఒక్కసారి చూద్దాం. అపోస్తలుల కార్య గ్రంథం 19వ అధ్యాయం. అపోస్తలుల కార్య గ్రంథం 19వ అధ్యాయం. మన శత్రువైన సాతాను యొక్క బలం ఏంటో మనకి తెలియకపోతే అసలు ఎలా ఉంటుందో పరిస్థితి చూద్దాం. అపోస్తలుల కార్య గ్రంథం 19వ అధ్యాయము
14 నుండి చదువుతున్నాను. యూదుడైన స్కెవయను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగు చేయుచుండిరి. అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరైనా అడుగగా ఆ దయ్యము పట్టినవాడు ఎగిరి వాని మీద పడి వారిలో 2 లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయిరి. ఆ సంగతి ఎఫెస్సులో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్థులకును తెలియవచ్చినప్పుడు వారందరికీ భయం కలిగెను గనుక ప్రభువైన యేసు నామమును గణపరచబడెను. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటనంటే, అపోస్తలుడైన పౌలు గారు 2వ సువార్త ప్రయాణంలో ఎఫెసీ పట్టణానికి వాక్యం చెప్పడానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతంలో ఒక వ్యక్తిని దెయ్యం పట్టుకుంది. ఆ ప్రాంతంలో స్కెవయ అనేటువంటి ఒక ప్రధాన యాజకుడు అంటే దేవునికి ప్రధాన యాజకుడు కాదు, అప్పట్లో ఉన్నటువంటి దేవతలు ఆరాధించేటువంటి పూజారులు ఉంటారు కదా, ప్రధాన పూజారి అని అనుకోవచ్చు మనం. ఈ ప్రధాన పూజారి యొక్క కుమారులు 7 ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే, పౌలు గారు చేతులుంచి ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవడం, పౌలు గారు చేతులుంచి ప్రార్థన చేస్తే దెయ్యాలు వెళ్ళిపోవడం ఇది చూశారు. ఈయన కూడా ఎలాగే చేస్తున్నాడు, యేసు నామమున పోవుగాక అని అనగానే దెయ్యం వెళ్ళిపోతుంది. మనం కూడా అలా చేద్దామని వీళ్ళు బయలుదేరి వచ్చారు. ఒక దెయ్యం దగ్గరికి వెళ్ళి యేసు నామమున పోవుగాక అని అంటే దయ్యం ఏమంటుందో తెలుసా, నాకు పౌలు తెలుసు, యేసు ప్రభు తెలుసు, మీరెవరు అని చెప్పని వాళ్ళ మీద ఎగిరి గంతు వేసి వాళ్ళని పట్టుకుని 7 కూడా ఒకరిని పూర్తిగా బట్టలు చింపేసి చెత్త కొట్టేసి వాడిని పంపించేసింది. అంటే సాతాను శక్తి ఏంటో తెలియకపోతే ఇలాగే ఉంటుంది. మన శత్రువు అనేటువంటి సాతాను పరిస్థితి, వాడి శక్తి ఏంటో, వాడి బలం ఏంటో మనం ఎరగకపోతే పరిస్థితి ఇలాగే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం గమనించవలసింది, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇతరులు చేసినట్లుగా కూడా మనం చేద్దాము అన్నట్లుగా. చూడండి, కొంతమంది ఏమంటారంటే, చాలా మంది దేవుని సేవకునిగా చాలా ప్రాంతాలకు నేను వెళ్తా ఉన్నప్పుడు వాళ్ళు యేసు నామమున పోవుగాక అని చెప్తే దెయ్యం వెళ్ళిపోతుంది అనుకుంటారు. గమనించాలి, ఆ యేసు నామమున పోవుగాక అనే మాట యొక్క శక్తి ఏంటో వాళ్ళు అనుభవపూర్వకంగా తెలిసి అన్నట్లయితే ఖచ్చితంగా అది వెళ్ళిపోతుంది. కానీ తెలియకోకుండా ఈ ప్రధాన యాజకుల కుమారులు చేసినట్లుగా మనం కూడా చేద్దాంలే అని ప్రయత్నం చేస్తే శత్రు బలం ఏంటో, దేవుని శక్తిని వాళ్ళు అనుభవపూర్వకంగా తెలియకోకుండా వారి జీవితాలలో ఆ శక్తిని అనుభవిస్తూ శక్తి మీద వాళ్ళకి ఏమాత్రం అవగాహన లేకుండా మనం కూడా చేద్దామని ప్రయత్నం చేస్తే ఇలాగే జరుగుతుంది. మనం గమనించవలసింది ఏంటంటే, వాళ్ళు ఎలాగైతే సాతాను యొక్క శక్తి ఏంటో తెలియక వాళ్ళ ప్రయత్నం చేశారో మనం కూడా అలా కాకోకుండా సాతాను యొక్క శక్తి ఏంటో మనము తెలుసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. కొంతమంది అంటారు ఏమన్నంటే, సాతాను గురించి తెలుసుకోవడం పాపం అనుకుంటారు. అదే సాతాను దెయ్యం కదా, దెయ్యం గురించి మనకెందుకు తెలియడం, అవసరం లేదని అనుకుంటారు. మరికొంతమంది ఏమంటారంటే, మాట్లాడకండి వాడు వింటాడు కాబట్టి సాతాను గురించి మనం మాట్లాడకూడదు అని చెప్పని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మీరు గమనించండి, మనము ఖచ్చితంగా యుద్ధ భూమిలో ఉన్నాము, మనము పోరాటంలో ఉన్నాము. మన ప్రత్యర్థి సాతాను, వాడితో మనం పోరాడాలి అని అంటే ఖచ్చితంగా వాడి శక్తి ఏంటో మనకి తెలియాలి, ఖచ్చితంగా మనకు అర్థం కావాలి. కాబట్టి వాడి గురించి తెలుసుకోవడం అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ సాతాను గురించి చాలామంది దైవ భక్తులు చాలా రకాలుగా రాశారు. ఒకవేళ కొంతమంది పేర్లు చెప్తాను నేను, వాళ్ళ బుక్స్ కనుక దొరికినట్లయితే మీరు చదవండి. డెరిక్ ప్రిన్స్ అనేటువంటి ఆయన రాశాడు, దయ్యాల గురించి చాలా ఎక్కువగా రాశాడు, దైవ సేవకుడికి. అలాగే వీల్ ఆండ్రూస్ అనేటువంటి ఆయన అమెరికాలో ఉంటాడు. ఆయన కూడా సాతాను గురించి చాలా విషయాలు చెప్పాడు. తర్వాత పీటర్ వాగ్నేర్ అనేటువంటి ఆయన ఏం చెప్పాడు అంటే, సాతాను ఏ ఖండాలలో ఏ విధంగా పనిచేస్తాడు, భూమి మీద వాడి యొక్క రాజ్యము, వాడి యొక్క కింగ్డమ్ ఎలా ఉంది అన్న దాని గురించి పీటర్ వాగ్నేర్ అనేటువంటి ఆయన రాసుకొచ్చాడు. సాతాను గురించి కొన్ని విషయాలు చెప్పాలి నేను. సాతాను గురించి మాట్లాడేటప్పుడు అది అని మాట్లాడకండి. అది అని మాట్లాడితే ఏమనంటే, మనం ఏమనుకుంటున్నాం, సాతాను ఒక శక్తి మాత్రమే అని అనుకుంటాం. సాతాను శక్తి మాత్రమే కాదు. పరలోకంలో కోట్ల కొలది దేవదూతలను దేవుడు సృష్టించిన తర్వాత దేవుని కంటే తను తాను హెచ్చించుకోవాలని లూసిఫర్ అనేటువంటి దేవదూతను ఉపయోగించుకున్నాడు సాతాను. లూసిఫర్ సాతాను కాదు పరలోకంలో సింహాసనం దగ్గర ఉన్నప్పుడు. కానీ ఆ లూసిఫర్లో సాతానుడు ప్రవేశించి లూసిఫర్ దేవదూతను ఈ గర్వము, దేవుని కంటే తాను హెచ్చించుకోవడం వల్ల దేవుడు ఏం చేశాడనంటే, అక్కడ సాతాను వానిలోకి ప్రవేశించడం ద్వారా లూసిఫర్ను దేవుడు భూమి మీదకి త్రోసేశాడు.
తోసేసినప్పుడు ఇంచుమించుగా కోట్ల కొలది దేవదూతలలో వంతాడు, అంటే 100 మంది ఉన్నట్లయితే 33 మంది వాళ్ళు భూమి మీదకి త్రోసివేయబడ్డారు. ఈ లూసిఫర్తో పాటుగా కోట్ల కొలది దేవదూతలు భూమి మీదకి వచ్చేసారు. ఎందుకు వచ్చేసారంటే సాతాను యొక్క అధికారంతో, సాతానుతో విధేయత చూపించడం వల్ల కోట్ల కొలది దేవదూతలు భూమి మీదకి వచ్చేసారు, భూమి మీద పడ్డారు. ఇప్పుడు భూమి మీద అంతటిని కూడా సాతానుడు ఏం చేస్తున్నాడు అంటే ఏలుబడి చేస్తున్నాడు. సాతాను ప్రస్తుతానికి ఈ లోకమంతా కూడా ఎవరి అధికారంలో ఉంది? సాతాను అధికారంలో ఉంది. సాతాను అందరి దగ్గరికి రాడు. లూసిఫర్ అనేవాడు అందరి దగ్గరికి రాడు. వాడు ఎక్కడ ఉంటాడనంటే ఎక్కడో ఆకాశ మండలం మీద. మనం చదువుకున్నాం కదా, మనం పోరాడినది దురాత్మల సమూహాలతోనూ ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహాలతో మనం మాట్లాడుతున్నాం. సరే, సాతానికి చాలా రకాలైనటువంటి పేర్లు బైబిల్లో ఉన్నాయి. కొంచెం ఓపిక్గా ఈ రెఫరెన్స్ని చూద్దాం, ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. మత్తయి సువార్త, మాథ్యూ చాప్టర్ 4 వెర్స్ 1. సాతానుకు ఉన్నటువంటి పేర్లు బైబిల్లో ఎక్కడెక్కడ వ్రాయబడ్డాయి, వాడికి ఇవ్వనటువంటి టైటిల్స్ ఎంతో చూద్దాం. 4వ అధ్యాయం 1వ వచనంలో, అప్పుడు యేసు అపవాది చేత, మొట్టమొదటిది సాతానికి ఇవ్వబడిన పేరేంటి? అపవాది. 4వ అధ్యాయం 3-4 వచనాలు కూడా, ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలుగినట్లుగా ఆజ్ఞాపించమనను. 3వ వచనంలో ఏమైనా ఉంది? శోధకుడు, నేరం మోపేవాడు. తర్వాత యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. జాన్ చాప్టర్ 8:44. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నాడు. ఆది నుండి వాడు నరహంతకుడయ్యింది, సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమునకు అనుసరించియే మాట్లాడును. వాడు ఎలాంటి వాడు? అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. అబద్ధాన్ని సృష్టించింది ఎవడు? సాతాను. అసలు అబద్ధం ప్రారంభించబడిందే సాతానుతో. కాబట్టి ఇక్కడ మొట్టమొదటిది అపవాది, రెండవది నేరం మోపేవాడు, మూడవది శోధకుడు, నాలుగవది అబద్ధికుడు, ఐదవది యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ సాతానికి ఇవ్వబడినటువంటి పేరేంటంటే దొంగతనము చేయడానికి వస్తాడు. మన పవిత్రతను దొంగలించడానికి వస్తాడు, మన ఆత్మీయతను హత్య చేస్తాడు, మన జీవితాన్ని పూర్తిగా ఏం చేస్తాడు? నాశనం చేస్తాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో సాతానికి ఇవ్వబడినటువంటి మరొక పేరు అక్కడ వ్రాయబడింది, చూద్దాం. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపగుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన, సాతానికి ఇవ్వబడిన పేరేంటి? ఈ యుగ సంబంధమైన దేవత. 1 పీటర్ 5:8 చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గల వారే మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మిరింగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు. ఇక్కడ గర్జించు సింహం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము. ఇక్కడ చెప్పబడిన మాట ఏంటి? సాతానికి ఏమిటి? ఘట సర్పం. ఘట సర్పం అనేటువంటి మాట ఉపయోగించాడు. అంతేకాదు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనంలో కూడా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనంలో, ఏలయనగా అట్టివారు క్రీస్తు అపోస్తుల వేషం ధరించుకునే వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారినై ఉండి ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే ఏం ధరించుకుంటాడు? వెలుగుదూత వేషం. చూడండి, ఇంచుమించుగా 10 పేర్లు సాతానికి ఇక్కడ బైబిల్ గ్రంథంలో చెప్పబడ్డాయి. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో కూడా తేజో నక్షత్రమా అనేటువంటి పేరు కూడా సాతానుకు వినియోగించబడింది. పరలోకంలో ఉన్నటువంటి దేవదూతల్లో ఎలాగైతే హైరార్కీ ఉందో, భూమి మీదకు త్రోసివేయబడినటువంటి సాతాను యొక్క దూతలకు కూడా హైరార్కీ ఉంది. గమనించాలి, చాలా జాగ్రత్తగా ఈ మాటలు అబ్జర్వ్ చేయండి. పరలోకములో దూతలు, మహాదూతలు, కెరూబులు, సరాపులు, ప్రధాన దూతలు, ఇలాగ ఎవరైతే ఆ హైరార్కీ ఉంటుందో అలాగే సాతాను కూడా హైరార్కీ కలిగి ఉన్నాడు. అది ఈ డెరెక్ ప్రిన్స్ అనేటువంటి ఒక దైవ సేవకుడు చెప్పాడనమాట.
క్రిందకి తోసివేయబడిన తర్వాత వాడి పనులు ఎలా ఉంటాయో చూద్దాం. సాతాను ఆమ్ని ప్రజెంట్ కాదు. అన్ని చోట్ల ఒకేసారి సాతానుడు ఉండలేడు. ఒకే చోట ఉండగలడు, ఒకే విధంగా ఉండగలడు. అన్ని చోట్ల దేవుడు మాత్రమే ఆమ్ని ప్రజెన్స్. కాబట్టి ఆయన అన్ని చోట్ల ఉండగలడు, అన్ని సందర్భాల్లో ఉండగలడు, అన్ని వేళలా ఒకే రీతిగా ఉండగలడు. సాతాను మాత్రం ఒక్క చోట మాత్రమే ఉండగలడు. సాతాను ప్రపంచానంతటిని కంట్రోల్ చేస్తాడని చెప్పాను కదా. ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలు కూడా క్షణంలో తెలుసుకోగలుగుతున్నాడు. లూసిఫర్ ఎక్కడున్నాడంటే ఆకాశ మండలం మీద ఉన్నాడు వాడు. ఎలాగంటే లూసిఫర్ కొంతమందిని ప్రధాన దూతలు పెట్టుకున్నాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఖండాన్ని చూసుకుంటారు. నువ్వు ఆఫ్రికా ఖండాన్ని చూసుకో, నువ్వు ఆసియా ఖండాన్ని చూసుకో, నువ్వు ఉత్తర అమెరికాను చూసుకో, దక్షిణ అమెరికాను చూసుకో అని చెప్పని ఒకరిని పెట్టాడు. ఆసియా ఖండంలో దేశాలు ఉన్నాయి కదండి. ఇండియాను చూసుకో, పాకిస్తాన్ని చూసుకో. ఇలాగా ఒక్కొక్కరిని ఒక్కొక్క కంట్రీకి, అంటే ఖండాలకి ఒక్కొక్కరిని పెట్టాడు, దేశాలకు ఒక్కొక్కరిని పెట్టాడు. ఇండియాకి, పాకిస్తాన్కి, లండన్కి, అమెరికాకి ఇలా పెట్టాడు. ఇండియాలో మనకి స్టేట్స్ ఉన్నాయి. నువ్వు తెలంగాణ చూసుకో, ఆంధ్రాను చూసుకో, బీహార్ని చూసుకో, ఢిల్లీని చూసుకో అని చెప్పని పెట్టాడు. ఆంధ్రాలో మరలా జిల్లాలు ఉన్నాయి. వెస్ట్ గోదావరిని చూసుకో, ఏలూరుని చూసుకో, తూర్పుగోదావరిని చూసుకో, ఇలా డివైడ్ చేశాడు. మళ్ళా పశ్చిమ గోదావరిలో మండలాలు ఉన్నాయి. భీమవరం చూసుకో, లేకుంటే ఆచండ చూసుకో, తణుకు చూసుకో. ఇలాగా వాడు ఏం చేశాడంటే మళ్ళా తణుకులో ఏమున్నాయి, విలేజెస్ ఉన్నాయి కదండి. చివటాన్ని చూసుకో, ఇలా పెట్టాడు. పర్లా విలేజెస్తో పాటుగా వీధికి ఒకడు ఉంటాడు. ఈ వీధికి ఒక ఆల్రెడీ ఒకడు ఉంటాడు. మీరు గమనించండి, ఇది నేనేదో ఊహించి చెప్పట్లా. డెరిక్ ప్రిన్స్ అనేటువంటి ఆయన పుస్తకంలో రాశాడు. తర్వాత బైబిల్లో కూడా దానికి ఆధారాలు ఉన్నాయి, చూపిస్తాను. ఈ వీధిలో జరిగే విషయాలన్నీ కూడా వీడేం చేస్తాడనంటే, మీరు గమనించండి, వాళ్ళకి అంటే కంటికి కనబడరు, కానీ మన సమాచారం అంతా కూడా తెలుసుకుంటాడు వాడు. వీడేం చేస్తాడనంటే, ఈ విలేజ్ హెడ్ ఉంటాడు కదా, వాడికి చెప్తాడు. విలేజ్ హెడ్ ఏం చేస్తాడు, మండలానికి హెడ్ ఏం చేస్తాడు, డిస్టిక్ కంట్రీకి ఏం చేస్తాడనంటే, అసలు లూసిఫర్ అనేటువంటి ఆ సాతానుడికి ఆకాశ మండలంలో హెడ్గా ఎవడైతే ఉన్నాడో వాడికి సమాచారం అంతా కూడా చక్కగా ప్రతిరోజు కూడా వెళ్ళిపోతూ ఉంది. మీరు గమనించండి, లూసిఫరు ఖచ్చితంగా ఒక వ్యక్తి దగ్గరికి వచ్చాడంటే వాడు చాలా గట్టోడు అనమాట. యోబు దగ్గరికి ఎవడు వచ్చాడు, డైరెక్ట్గా లూసిఫరే వచ్చాడు. దూతను పంపించాల, ఎవడెవనో పంపించాల, వాడే వచ్చాడు ఖచ్చితంగా. అంటే యోబు ఎంత బలవంతుడు, ఎంత శక్తివంతుడు మీరు ఆలోచించండి. కాబట్టి సాతానుడు ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా సమాచారాన్ని తెలుసుకుంటున్నాడు. ఈ విషయాన్ని బైబిల్ గ్రంథంలో చూద్దాం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయానికి వెళ్దాం. బైబిల్ ఆధారాలు కూడా చూద్దాం. ఏదో మన ఊహను బట్టి మాట్లాడుకునేది కాదు, బైబిల్లో ఉందో లేదో ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములో నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుండగా ప్రధానాధిపతులలో మికాయేలును ఒకడు నాకు సహాయం చేయవచ్చెను. ఇక్కడ ఒక మాట, దానియేలు ప్రార్థన చేశాడు, దేవుణ్ణి అడిగాడు, దేవుడు ప్రార్థనకి సమాధానం ఇచ్చేశాడు. కానీ పారసిక దేశానికి ఇప్పుడు ఖండాలలో ఒక్కొక్కడు హెడ్ ఉంటాడని చెప్పాను కదా, వాడేం చేశాడంటే పారసిక దేశానికి హెడ్గా ఉన్నటువంటి వాడు దానియేలు చేసిన ప్రార్థనకు సమాధానం రాకుండా వాడు బంధించి పెట్టాడు. వాని గురించి మాట్లాడితే ఏమంటే పారసీకుల రాజ్యాధిపతి అనంటే ఇక్కడ దూతలకు పోల్చబడింది. ఇంకా 20వ వచనంలో మనం చదివినట్లయితే వెర్స్ 20లో అతడు, నేనెందుకు నీ యొద్దకు వచ్చితినో అది నీకు తెలిసినది కదా, నేను పారసీకుడగు అధిపతితో యుద్ధము చేయుటకు మరలా పోయేదను, నేను బయలుదేరుచుండగానే గ్రేకీల దేశం యొక్క అధిపతి కూడా వచ్చును. అంటే ఒక్కొక్క దేశానికి కూడా ఒక్కొక్క అధిపతి ఉంటాడు. అప్పుడు మికాయేలు అనేటువంటి దేవదూతను పంపించి అప్పుడు ఈ సమాచారాన్ని తీసుకొచ్చినటువంటి ఈ గబ్రియేలు దేవదూతకు సహాయం చేశాడు. ఈ మికాయేలు దేవదూత ఏం చేశాడనంటే పారసీక దేశానికి అధిపతిగా ఉన్నటువంటి సాతాను దూతతో యుద్ధం చేసి సమాచారాన్ని తీసుకొచ్చాడు. ఇక్కడ అదే వ్రాయబడింది, పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించను. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుండగా ప్రధానిపతులలో ఈ దర్శనం ఇంకా అనేక దినములు జరగదు. అయితే దినముల అంతమందు నీ జనులకు సంభవించబో ఈ సంగతిని నీకు తెలియవచ్చునని నాతో చెప్పెను. ఈ మికాయేలు అనేటువంటి దేవదూతను దేవుడు పంపించి వానితో యుద్ధం చేసిన తర్వాత ప్రార్థనకు సమాధానాన్ని పొందుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. చూడండి, పీటర్ వేగ్నర్ అనేటువంటి ఒక ఆయన కొన్ని ఏ విషయాలు చెప్పాడనంటే,
సాతాను వ్యవహరించేటువంటి వ్యవహారాలు ఎలా ఉంటాయనంటే, సాతాను కొన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా పనిచేస్తాడు. ఎలా పనిచేస్తాడనంటే, కొన్ని గ్రామాల్లో ఎక్కువగా అబార్షన్స్ అవుతూ ఉంటాయి. ఎందుకు జరుగుతుందో తెలుసా? సాతాను ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కొన్ని గ్రామాల్లో ఒక ప్లేస్కి వెళ్ళేసరికి అక్కడే యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. పర్టికులర్ స్థలానికి వెళ్ళేసరికి ఎక్కడేనండి టర్నింగ్లోనే ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతాయి అంటారు. ఎందుకనంటే సాతానుడు అక్కడ పొంచి ఉన్నాడు. కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా వ్యభిచారం జరుగుతూ ఉంటుంది. ఎందుకనంటే సాతాను అక్కడ పొంచి ఉన్నాడు. కొన్ని ప్రాంతాల్లో దొంగతనాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఆ గ్రామాల్లో. కొన్ని గ్రామాలకి సువార్త ప్రకటించడానికి వెళ్తే వాళ్ళు ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే ఉంటారు. అసలు వినడానికి ఏ మాత్రం కూడా అంగీకరించరు. అసలు ఆ గ్రామంలోనికి దేవుడి సేవకుడు వెళ్ళడానికి కూడా అసలు ఒప్పుకోరు. వాళ్ళు విలేజ్ దగ్గర గ్రామ పొలిమేరలోనే రావద్దని చెప్పేస్తారు. అంటే ఆ గ్రామాల్లో ఎవడు ఆధిపత్యం ఎక్కువ పనిచేస్తూ ఉంది? సాతాను. మనం గుర్తు పెట్టుకోవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మన నెత్తి మీద ఎలాంటి ప్రభావవంతం కలిగినటువంటి శక్తుల ప్రభావం కింద మనం బ్రతుకుతున్నాం. మీకు గమనించాలి, అర్థం చేసుకోవాలి. మన నెత్తి మీద ఎలాంటి శక్తులు పనిచేస్తున్నా ఉన్నాయి కాబట్టి వాటిని మనము ఛేదించేవారుగా శక్తిని పొందుకోకపోతే, మనలో ఆ సాతానుని ఎదిరించగలిగినటువంటి శక్తి గనక మనలో లేకపోతే వాటి ముందు మనం ఓడిపోతాం. అయితే ఆ సాతాను ముందు మనము జయించాలనంటే దేవుని శక్తి మీద పూర్తిగా మనం ఆధారపడినప్పుడు, దేవుని సహాయాన్ని కోరుకున్నప్పుడు ఖచ్చితంగా మనము ఎదిరించగలుగుతాం. సాతాను చేసే కొన్ని పనులు ఇంకా చూద్దాం. సాతానుడు చాలా సందర్భాల్లో కొంతమందిని కట్టుకుని ఏం చేస్తాడనంటే, మిమ్మల్ని ఇరిటేట్ చేసే విధంగా చేస్తాడు. అది మీ ఫ్రెండ్ కావచ్చు, మీ స్నేహితుడు కావచ్చు, ఏదో అడగడమో ఏదో అడిగించడమో ఎక్కువగా చిరాకు రప్పించే విధంగా ఏం చేస్తాడంటే ఎవరినొక్కను వాడుకుని వాడు ఉపయోగించుకుంటూ ఉంటాడు. మనల్ని విసిగిస్తాడు. ఏదో ఒకటి అడగమనో మనల్ని రెచ్చగొట్టడమో లేకుంటే ప్రేరేపించడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, ఎవరైనా మనల్ని విసిగిస్తున్నారంటే నిజానికి వాళ్ళు ఎవరు? బానిస. వాడిని ఎవరు వాడుకుంటున్నాడు? సాతాను వాడుకుని మనలను విసిగించడానికి, మనలో ఆత్మీయతను పోగొట్టడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక్కడ 2 పదాలు ఒకసారి గమనించండి. ఈవిల్ థాట్స్ ఆఫ్ ఈవిల్ థాట్స్ ఆఫ్ ఈవిల్. దుష్ట ఆలోచన, దుష్టిని ఆలోచన. ఈ దుష్ట ఆలోచన అనేది కొన్ని సందర్భాల్లో సాతానుడు తీసుకొస్తాడు, కొన్ని సందర్భాల్లో మనలోనికి వస్తుంది. కొన్ని సందర్భాల్లో సాతానుడు ఏం చేస్తాడంటే, కొంతమందిలో సాతానుడు ఎప్పుడు పనిచేస్తూ ఉంటాడు, వాడు ఇంకా దుష్ట పనులు చేస్తూనే ఉంటాడు. వాడికి ఇంకా దుష్ట పనులే చేస్తూ ఉంటాడు. సాతాను చేత నడిపించబడుతూ ఉంటాడు. వాడు ఎంత చెప్పినా కానీ వాడు మారడనమాట. అంటే సాతాను ప్రమేయంతో, సాతాను యొక్క సహాయంతో వాడు దుష్ట ఆలోచనలోనే బ్రతుకుతూ ఉంటాడు. దేవుని కాదని దూరంగా వెళ్ళిపోయి తమ జీవితాలను తామే పాడు చేసుకుంటూ దేవునికి దూరం అయిపోయినటువంటి వాళ్ళు దీన్ని ఏమంటారనంటే దే ఆర్ వికెడ్ అనమాట. దుష్టత్వం కలిగినటువంటి మనుషులు. కొంతమందికి సాతాను ప్రమేయం ఉంటేనే వాళ్ళు తప్పులు చేస్తూ ఉంటారు, ఈ పొరపాట్లు చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో సాతానుడు ఏం చేస్తాడంటే మన బలహీనతలను వాడుకొని పాపంలోనికి ఏడ్చడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఒకవేళ మీకు ఫుడ్ అంటే చాలా ఇష్టం అనుకోండి, వాడు ఏం చేస్తాడు తెలుసా? సాతానుడు బాగా ఎక్కువ తినేలా ప్రేరేపిస్తాడు. అంటే తిండిపోతులా మార్చడానికి. మీది సాతాను చేసే పనులు. కొంతమందికి రిలాక్స్ అవ్వడం ఇష్టం, అంటే సోమరితనం. మనకి ఆ రిలాక్స్ ఉన్నదనుకోండి, వాడు ఏం చేస్తాడంటే పూర్తిగా రిలాక్స్ అయిపోవడానికి, సోమరితనంలో వెళ్ళిపోవడానికి చిన్న అవకాశం దొరికితే చాలు పనిచేస్తాడు. కొంతమందికి పని అంటే ఇష్టం, ఇంకా 24 గంటలు పని చేస్తూనే ఉంటారు. ఇది మన వీక్నెస్ అనుకోండి. మన బలహీనతలు వాడు తీసుకుని ఏం చేస్తాడంటే వర్క్ హాలిక్స్ అనమాట. ఇంకా వాళ్ళు ఎప్పుడు పనే వాళ్ళకి బాధ్యత, పనే వాళ్ళకి జీవితం, పనే వాళ్ళకి ఇంకా పూర్తిగా అది చూసుకుంటూ ఉంటారు. సాతానుడు మనకున్నటువంటి చిన్న చిన్న బలహీనతలను వినియోగించుకుని ఏం చేస్తాడనంటే మన మధ్య గొడవలు పెట్టడానికి, లేకుంటే గొడవలు రేపడానికి, యుద్ధానికి ఎవరెవరినో వాడుకుని, ఎవరెవరినో వారు ఉపయోగించుకుని కొన్నిసార్లు ఏం చేస్తాడనంటే అవసరమైతే మన ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళలోనే దూరిపోయేవాడు. వాడు ఏం చేస్తాడనంటే ఈ రెచ్చగొట్టి పనులు చేస్తూ ఉంటాడు. సాతాను ఒక విశ్వాసులో స్థావరాన్ని కల్పించుకుని ఉండలేడు. పరిశుద్ధాత్మదేవుడు హృదయాలలో స్థిర నివాసం కట్టుకుని ఉండగలడు. కానీ సాతానుడు మాత్రం హృదయాలలో ప్రవేశించి స్థిర నివాసం కట్టుకుని ఉండలేడు.
వాని వల్ల కాదు. బయట నుండి ప్రేరేపిస్తాడు, బయట నుండి మోటివేట్ చేస్తాడు, బయట నుండి పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకుని మనల్ని రెచ్చగొట్టడానికి ప్రేరేపించడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఒక విశ్వాసి హృదయంలోనికి లోపలికి వచ్చి స్థావరాన్ని స్థాపించుకుని స్థిర నివాసం కట్టుకుని అక్కడే ఉండడానికి సాతానుకు ఏమాత్రం అవకాశం లేనే లేదు. యోబులో సాతాను ఉన్నాడా? లేడు. స్థిర నివాసం కట్టుకోలేదు. ఏం చేశాడు? బయట నుండి ఏం చేశాడు? ప్రేరేపించి పరిస్థితులను తీసుకుని వచ్చాడు. జాన్ స్టార్ట్ ఏమంటాడంటే సాతానుకున్నటువంటి 3 లక్షణాలు ఇక్కడ 11-12 వచనాల్లో చెప్పాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 11-12 వచనాలు. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ మనము పోరాడుచున్నాము. ఈ జాన్ స్టార్ట్ అనేటువంటి ఆయన ఏమంటాడంటే సాతాను చాలా శక్తిమంతుడు, సాతాను చాలా శక్తిమంతుడు, చాలా బలవంతుడు. వాడు ప్రధానులతోనూ, ఇక్కడ వాడిన మాట ఏంటంటే ప్రధానులు, ప్రిన్సిపాలిటీస్, దే ఆర్ రూలర్స్. అధికారులతోనూ అంటే వాళ్ళు పరిపాలించేటువంటి వాళ్ళు. లోకనాథులతోనూ, దే ఆర్ కింగ్స్ అనమాట. అంటే వాళ్ళు ఈ ప్రపంచాల మీద, ఈ ఖండాల మీద, దేశాల మీద వాళ్ళు రూలింగ్ చేస్తూ ఉన్నారు. సాతాను అధికార పరిధిలో ఉండి తన క్రింద కొంతమందిని పెట్టుకుని వాడు పనిచేస్తూ ఉన్నాడు. ఈ ప్రపంచం అంతా సాతాను క్రింద ఉంది, ఈ ప్రపంచం అంతా సాతాను అధికారం కింద ఉంది, సాతాను ఏలుబడి చేస్తూ ఉన్నాడు. సాతాను అధికారం ఎప్పుడు మొదలయ్యిందని అంటే ఏదెను తోటలో మొదలైంది. ఇది ఒక్కసారి చూడండి. ఏదెను తోటలో ఆదాము అవ్వని దేవుడు పుట్టించిన తర్వాత ఈ భూమిని నిండించి మీరు ఫలించి అభివృద్ధి చెందండి అని చెప్పని దేవుడు అధికారాన్ని ఎవరికి ఇచ్చాడు? ఆదాము అవ్వలకి దేవుడు ఇచ్చాడు. ఏదైతే ఆదాము అవ్వలకి దేవుడు అధికారాన్ని ఇచ్చాడో ఆ అధికారాన్ని వీళ్ళు పాపము చేసి దేవుడు వాళ్ళకి ఇచ్చిన అధికారాన్ని ఆదాము అవ్వలు ఎవరి చేతిలో పెట్టారు? సాతాను చేతిలో పెట్టారు. ఏదైనా తోట మొదలుకొని యేసు ప్రభు మరణించేంత వరకు కూడా సాతానుడు భూమి మీద వాడు పరిపాలన కంప్లీట్గా అధికారంలో ఉన్నాడు. మనకి బాగా అర్థం కావాలనంటే యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన బాప్తిసం పొంది ఆ అరణ్యమునకు వెళ్ళి 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు సాతాను యేసు ప్రభుని శోధించడానికి వచ్చాడు. వచ్చేమన్నాడంటే ఈ లోక రాజ్యాలన్నిటిని కూడా చూపించి సాతాను యేసైతే ఏమన్నాడు? నువ్వు సాష్టాంగపడి నాకు నమస్కారం చేస్తే చాలు, ఈ లోకరాజ్యాల అధికారాలన్నీ కూడా నీకు ఇచ్చేస్తాను అన్నట్టు. ఎక్కడ వచ్చింది వాడికి సాతానికి అధికారం? ఏదెను తోటలో ఆదాము అవ్వలు ఇచ్చినటువంటి అధికారాన్ని తీసుకున్నాడు. ఇప్పుడు సాతాను యేసయ్య ముందుకు వచ్చి ఏమని మాట్లాడుతున్నాడంటే ఈ అధికారాన్ని నీకు ఇచ్చేస్తాను, నువ్వు సిలువకి వెళ్ళాల్సిన అవసరం లేదు, నువ్వు ప్రాణం పెట్టాల్సిన అవసరం లేదు, షార్ట్ కట్లో నీకు అధికారాన్ని ఇచ్చేస్తానని చెప్పి సాతాను వచ్చి ఒక ఆఫర్ ఇచ్చాడు. నేను నీకెక్కడది అధికారం అని చెప్పని ప్రశ్నించలా. ప్రభు ఏమన్నాడనంటే నీ దేవునికి తప్ప ఇంకెవరికి మొక్కకూడదు అని చెప్పని సాతానుతో అన్నాడు, కానీ నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని అనలేదు. అది యేసయ్యకు తెలుసు. సరే, ప్రభువు అక్కడ మాట్లాడిన తర్వాత మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనంలో మనం ఇది చదువుకుంటాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 31వ వచనంలో కొన్ని వచనాలు చదువుదాం చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 31వ వచనం. జాన్ చాప్టర్ 12 and 31లో యోహాను సువార్త 12వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుదాం. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. అలాగే 14వ అధ్యాయం 30వ వచనంలో కూడా 14వ అధ్యాయం 30వ వచనం, ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, వానితో నాతో వానికి సంబంధం ఏమీ లేదు. 16వ అధ్యాయం 10-11 వచనాలు. యోహాను సువార్త 16వ అధ్యాయం 10-11 వచనాలు. జాన్ 16:10. నేను తండ్రి వద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు ఈ లోకాధికారి ఏమైనాడు? తీర్పు పొందింది. ఎవరు? సాతాను. ఈ లోకాధికారి ఎవడు? సాతాను. అలాగే మొదటి యోహాను పత్రికలో కూడా, మొదటి శతాబ్దంలో రాసినటువంటి యోహాను గారు కూడా ఆయన ఒక మాట రాశాడు. యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. 1 John 5:19లో మనము దేవుని సంబంధుల మరియు లోకమంతయు ఎవరి చేతిలో ఉంది? దుష్టిని యందు ఉంది. అంటే సాతాను అధికారం కింద ఈ ప్రపంచమంతా కూడా ఏలుబడి చేస్తూ ఉన్నాడు. మనం దేవుని సంబంధులం, ఈ లోకమంతయు దుష్టిని యందు ఉన్నది. కాబట్టి సాతానుడు చాలా శక్తిమంతుడు. మరి ఎప్పటికీ సాతానే అధికారిగా ఉన్నాడా ఏంటి?
ఇప్పటికీ కూడా సాతాను అధికారిగానే ఉన్నాడా? ఆదాము ఇచ్చినటువంటి అధికారాన్ని తీసుకుని ఇప్పటికీ కూడా అధికారాన్ని చలాయించాడా అని చెప్పానంటే ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, చాలా జాగ్రత్తగా వినండి. ఇది అర్థం కాకపోతే సాతాను యొక్క పన్నాగాలు వాడు చేసే విధానం ఎలా ఉంటుందో తెలీదు. ఆదాము అవ్వలకు దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. అధికారాన్ని ఇచ్చినప్పుడు వాళ్ళ పాపం చేసి ఆ అధికారాన్ని సాతాను చేతిలో పెట్టారు. అప్పటి నుండి యేసుక్రీస్తు ప్రభు చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి పరలోకానికి వెళ్ళేంత వరకు కూడా ఈ లోకం మీద పూర్తి అధికారం ఎవరికి ఉందనంటే సాతానికే ఉంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి తండ్రి కుడి చేతి వైపున కూర్చున్నాడో, మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో నాకు భూమి మీదను పరలోకమందును సర్వ అధికారం ఇవ్వబడింది అన్నాడు. అంటే ఈ పవర్ అన్నిటిని కూడా తీసుకుని యేసయ్య సంపాదించి తెచ్చిపెట్టుకున్నాడు. సాతాను చేతిలో మనం ఇచ్చినటువంటి అధికారాన్ని దేవుడు సంపాదించి పెట్టి అని తీసుకుని వచ్చాడు. క్లియర్గా మనకు అర్థం కావాలంటే కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఒక మాట చదువుదాం. క్లియర్గా అపోస్తలుడైన పౌలు గారు కొలసీలకు రాసిన పత్రికలో చెప్పాడు ఈ సాతాను యొక్క అధికారాన్ని దేవుడు ఎలా నిర్వీర్యం చేశాడో అక్కడ రాశాడు. 2వ అధ్యాయము 13 నుండి, కొలసియన్స్ చాప్టర్ 2 వర్స్ 13లో, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి వాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులను, ఎవరి ప్రధానులు? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదువుకున్నాం. ప్రధానులతో, అధికారులతో, అంధకార శక్తులతో వాళ్ళనమాట. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి నిర్వీర్యం చేశాడు. వాడుకున్న పవర్ అంతటిని కూడా సిలువలో యేసయ్య ఏం చేశాడు? కొట్టివేశాడు. కొట్టివేసి సిలువ చేత జయోత్సవముతో వానిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరిచాడు. వాడికి ఏం పవర్ లేదు, ఇక పవర్ లేదు. ఎప్పుడైతే యేసు ప్రభు సిలువలో మరణించేంత వరకు కూడా వాడు ఏమనుకున్నాడు? నేను ఇస్కరియోతు యూదాను వినియోగించుకుని వాడిలో ప్రవేశించి వాడిని ప్రేరేపించి యేసయ్యను సిలువకు అప్పగించేస్తే చచ్చిపోతాడు, ఆయన పూర్తి అధికారం నా మీద ఉంటుందని చెప్పని అనుకున్నాడు. కానీ వాడికి అర్థం కాదు 3వ దినాన తిరిగి లేస్తాడని. యేసయ్య ఎప్పుడైతే 3వ దినాన మరణాన్ని జయించి తిరిగి లేచాడో సర్వ అధికారం అంతటిని కూడా యేసయ్య ఏం చేశాడు? సంపాదించి తీర్చుకొని వచ్చి తండ్రి కుడి చేతి వైపున కూర్చుండి మత్తయి సువార్త 28వ అధ్యాయం 10వ వచనంలో 19వ వచనం చెప్తున్నాడు, భూమి మీదను పరలోకమందును నాకు సర్వాధికారము ఇవ్వబడింది. యేసయ్య ఇప్పుడు ఎలా ఉన్నాడు? సర్వాధికారం కలిగి ఉన్నాడు. కానీ సాతానుడు ఇప్పుడు ఏం చేస్తాడో తెలుసండి, అప్పుడప్పుడు మనము ఏదైనా పొలాలు ఉన్నాయనుకోండి, పొలం మనకి కోర్టు ఇచ్చింది, కోర్టు ద్వారా మనకి దస్తావేజులు ఇచ్చేసి ఇది స్వాధీనం చేసుకోమని ఇచ్చింది. కానీ సాతానుడు ఏం చేస్తాడు తెలుసా? ఏదో డూప్లికేట్ టైటిల్ డీడ్ తీసుకొచ్చి ఇది కూడా నాదే అని అంటాడు. ఇప్పుడు ప్రస్తుతానికి వాడు ఏం చేస్తాడనంటే డూప్లికేట్ దస్తావేజులు పట్టుకుని వచ్చి ప్రపంచం నాది అని చెప్తూ ఉన్నాడు. కానీ నిజానికి పవర్ వాడికి లేనే లేదు. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు అంటే ఆ సర్వాధికారం నాకు వచ్చింది, ఇప్పుడు అధికారాన్ని నేను మీకు ఇస్తున్నాను అంటున్నాడు యేసయ్య. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనంలో వ్యాధుల మీద, అధికారుల మీద, చీకటి శక్తుల మీద చదువుదాం చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం ఈ మాట చదవాలి మనం ఖచ్చితంగా. మాథ్యూ చాప్టర్ 10 వర్స్ 1లో మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి ఏమి ఇచ్చాడు? అధికారం ఇచ్చాడు, పవర్ ఇచ్చాడు. ఇప్పుడు యేసయ్య ఆ పవర్ని సంపాదించి పెట్టి అది మన చేతిలో పెట్టాడు, మనకి ఇచ్చాడు. మీరు వెళ్ళండి, ఈ గ్రామాన్ని సంపాదించండి, మీరు వెళ్ళండి, పలానా వ్యక్తిని సంపాదించుకుని రండి, వెళ్ళండి, వాళ్ళని తీసుకుని రండి, ఈ పట్టణాన్ని సంపాదించండి, వెళ్ళి సువార్తను ప్రకటించి దేవుని రాజ్యాన్ని మీరు ఏం చేయాలి? విస్తరింపచేయండి. ఆ పవర్ దేవుడు మనకిచ్చాడు. వాడికి పవర్ లేదు, కానీ డూప్లికేట్గా పవర్ ఉన్నట్లుగా వాడు పనిచేస్తున్నాడు. కానీ మనకంటే శక్తిమంతుడు సుమా, మనకంటే శక్తిమంతుడు. వాడు ఏ విధంగానైనా సరే వస్తాడు, వాడు ఏ విధంగానైనా సరే మన మీద తంత్రాలు కల్పించుకుంటున్నాడు. ఇప్పుడు ప్రపంచం ఎవరి చేతిలో ఉందనంటే యేసయ్య అధికారంగా ఉంది. అయితే సాతానుడు దురాక్రమణ చేశాడు. ఇప్పుడు ఏదో డూప్లికేట్ టైటిల్ డీడ్ తీసుకుని వచ్చి ఇది కూడా నాదే అన్నట్టుగా, ఈ ప్రపంచ పవర్ నాదే అన్నట్లుగా వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది ఎలా ఉంటుందనంటే యెహోషువతో దేవుడు మాట్లాడినట్లుగా ఉంటుంది. మనము యెహోషువ గ్రంథంలో దేవుడు ఏమన్నాడంటే మోషే చనిపోయిన తర్వాత నీవు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని
నీకు ఇస్తానన్నాడు. వారి కనాను దేశానికి వెళ్ళిన తర్వాత ఆ కనాను దేశాన్ని మీకు ఇచ్చేసాను, అయితే మీకు ఆల్రెడీ మీకు దస్తవేజులు ఇచ్చేసాను, మీరు వెళ్ళి దాన్ని ఏం చేయాలి, స్వాధీనం చేసుకోవాలి. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని మీకు ఇస్తానని చెప్పన్నాడు. ఇప్పుడు దేవుడు యేసయ్య ఆ పవర్ని మనకిచ్చి మీరు స్వాధీనం చేయండి. ఇప్పుడు చాలామంది కూడా దేవుని ఎరగని ప్రజలు సాతాను బంధకాల చేత బంధింపబడి సాతాను యొక్క అధికారం కింద సాతాను యొక్క ఆలోచనల చేత నింపబడి కట్టబడి ఉన్నారు. ఆ బంధకాల్లో ఉన్నటువంటి వారిని విడిపించడానికి దేవుడు మనకి ఏమిచ్చాడు, శక్తినిచ్చాడు. వాళ్ళని వెళ్ళి మనం ఏం చేయాలి, సంపాదించుకురావాలి. ఇప్పుడు ఏదైనా ఒకవేళ ఒక గ్రామానికి వెళ్ళాలని అనుకున్నా, ఇందాక ముందే చెప్పాను నేను, కొన్ని గ్రామాల్లో అబార్షన్ జరుగుతాయి, కొన్ని ప్రాంతాల్లో యాక్సిడెంట్ జరుగుతాయి, కొన్ని ప్రాంతాల్లో వ్యభిచారం జరుగుతుంది, కొన్ని ప్రాంతాల్లో దొంగతనాలు జరుగుతాయి. వాళ్ళు సువార్తకు ఏమాత్రం కూడా అంగీకారం చెప్పరు. అలాంటి ప్రాంతాలకు వెళ్ళి ముందుగానే ఆ గ్రామం పేరు ఎత్తి మీరు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే అక్కడున్న సాతాను యొక్క శక్తిని మీరు బంధించకపోతే, మీరు గమనించండి, ఒకవేళ ఏ ఇంటికైనా కన్నం వేయడానికి వెళ్ళాలనుకున్నప్పుడు ఆ ఇంటి యజమానిని తాడు కట్టి ఒకవేళ స్తంభాన్ని కట్టేస్తే అప్పుడు దొంగతనం చేయడానికి అవకాశం ఉంటుంది. యజమానిని విడిచిపెట్టేస్తే, యజమాని మెలకుగా ఉంటే దొంగతనం చేయడానికి అవకాశం దొరకదు. కాబట్టి సాతాను యొక్క శక్తి మనకంటే శక్తిమంతుడు కాబట్టి వానిని ప్రార్థన ద్వారా కట్టివేసి అప్పుడు ఆ గ్రామం కొరకు ప్రార్థన చేసి మీరు వెళ్ళి సువార్త ప్రకటిస్తే దేవుని కార్యాలు జరుగుతాయి. ఎక్కడైతే భయంకరమైన పరిస్థితులు ఏ గ్రామంలో అయితే జరుగుతున్నాయి, ఏ కుటుంబంలో అయితే జరుగుతున్నాయో, కొంతమంది పిల్లలు, కొంతమంది చూడండి యవనస్తులను సాతానుడు భయంకరంగా పట్టుకుని వాడు చెడు వ్యసనాలకు ఈడ్చుకుని వెళ్ళిపోతా ఉన్నాడు. మరి అలాంటి విషయంలో ఏం చేయాలి మనం? దేవుడు శక్తినిచ్చాడు, పవర్నిచ్చాడు, దాన్ని వినియోగించాలి మనం. యేసు నామమున వారి కొరకు మనం ప్రార్థన చేసి యేసు నామములో వీడి యొక్క శక్తి, వీడి యొక్క బలము నిర్వీర్యం అవునుగా అని చెప్పని వాడిని కట్టి బంధించి తీసివేయమని చెప్పని దేవుని అధికారం తీసుకుని ప్రార్థన చేస్తే వాడు ఏం చేస్తాడు, వెళ్ళిపోతాడు. అప్పుడు దేవుని వాక్యాన్ని చెప్పినప్పుడు ప్రార్థన ద్వారా తప్ప ఇంకా దేని ద్వారా కూడా ఇది సాధ్యం కాదు. ఇది చాలా కష్టం అవుతుంది, అయినా కానీ మనం ప్రార్థన చేయాలి, దేవుని సహాయాన్ని కోరుకోవాలి. సాతానుడు శక్తిమంతుడు మొట్టమొదటిది. రెండవది సాతానుడు దుష్టుడు, దుర్మార్గుడు. వాడికి ఒక మాట చెప్పాలంటే సిగ్గు లజ్జ ఏమీ ఉండదు. అన్ని పరిస్థితులన్నిటిని వాడేసుకుంటాడు. వాడుకున్నటువంటి శక్తిని వినియోగించుకుని ఎలాగైనా సరే మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. అప్పుడప్పుడు మీరు గమనించండి, దెయ్యం పట్టిన వాళ్ళని భూత వైద్యుడి దగ్గర తీసుకుని వెళ్తారు. భూత వైద్యుడి దగ్గర ఆల్రెడీ భూత వైద్యుడు ఎవరి సమక్షంలో పనిచేస్తాడు, సాతాను సమక్షంలో పనిచేస్తాడు. మనం ఏం చేస్తాం, వాడి దగ్గరికి తీసుకెళ్తాం. ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసా, అక్కడ జరిగేది ఏంటనంటే ఆల్రెడీ కొన్ని చిన్న దూతలు ఉన్నాయి కదా, వీధిలో ఉండేటువంటి దూతలు ఎవడో పట్టుకుంటాడు వాడిని. వీడిని తీసుకెళ్తే వాడు ఏం చేస్తాడనంటే ఈ చిన్న దూతను విడిపించినట్లుగా విడిపిస్తాడు వాడు. భూత వైద్యుడు చేసే పని మనకేం కనబడుతుంది అంటే దెయ్యం పోయినట్టుగా కనబడుతుంది. వాడిని తీసుకెళ్ళి ఏం చేస్తాడు తెలుసా, పెద్ద దెయ్యానికి అప్పగింతాడు అనమాట. అది అంటే పూర్తిగా వాడి నాశనానికి తీసుకుని వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాడు. మనం ఏం చేస్తాం, అరే వాడి దగ్గరికి తీసుకుని వెళ్ళగా దెయ్యం పోయినాడు, వాడి చిన్నది పోయింది కానీ పెద్దదానికి అప్పగిస్తాడు వాడు. అది జరిగేది. సాతానుడు దుష్టుడు, వాడు దుర్మార్గుడు, భయంకరమైన పనులు చేస్తాడు. వాడికి ఉన్నటువంటి శక్తితో సాతాను కూడా అద్భుతాలు చేస్తాడు. చేయలేదా వాడు? మోషే ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఫరో ముందు నీళ్లు రక్తమయ్యేటట్లుగా చేశాడు. కర్ర కింద పడేయగానే ఏమైంది, పామైంది. మంత్రికులు కూడా చేశారు, వాడు కూడా చేస్తాడు. సాతాను తానే వెలుగు దూత వేషం ధరించుకుని, అపోస్తుల వేషం ధరించుకుని నిజమైన అపోస్తులుగా వాడు ప్రయత్నం చేస్తాడు. కానీ వాడు చాలా దుర్మార్గుడు. దుష్టుడు అనడానికి ఉన్నటువంటి ఇక్కడ పదాలు రాశాడు. అంధకార సంబంధులు, చీకటి శక్తులు. భౌతిక సంబంధమైనటువంటి ఈ చీకటి కాదు, హృదయాలలో వెలుగు లేకపోవడం. మన హృదయాలలో ఆ చీకటిని వాడు ఆవరించుకుని మంచితనం లేనిదిగా, పవిత్రత లేనంతగా, దైవత్వం లేనటువంటిగా, దేవుని యొక్క చిత్తాన్ని చేకోకుండా వాడు అడ్డుకుంటాడు. ఆకాశ మండలం అందున్నటువంటి వాడు, మనం చదువుకున్న మాటలు, వాడు పైన ఉంటాడు. పైన ఉన్నవాడు అని అర్థం. దురాత్మలు అంటే దుష్ట ఆలోచన కలిగిన వాడు, చెడ్డ తలంపులతో నిండిన వాడు, సమూహాలతో వాళ్ళు చాలామంది ఉన్నారు. సాతానుడు ఎప్పుడు కూడా న్యాయ పోరాటంలోనికి రాడు, వాడు అన్యాయంగానే వస్తాడు. వాడికి న్యాయం లేదు, అన్యాయంగా వస్తాడు. సాతానుడు ఎప్పుడు అన్యాయంగా వస్తాడు. ఒక ఉదాహరణ ఏంటంటే, మీరెవరికో సహాయం చేయడానికి వెళ్ళారండి, వాడు అన్యాయం చేయడానికి ఎలా వస్తాడో తెలుసా, చాలా టెక్నిక్గా వస్తాడు వాడు. ఇప్పుడు మీరు ఏదైనా సహాయం చేయడానికి వెళ్ళారు, ఎవరో ఒక చోట ఒక సంస్థకో లేకుంటే ఒక అనాథాశ్రమానికో లేకుంటే ఎవరికో మంచి ఉద్దేశంతోనే కొన్ని వస్తువులు పట్టుకుని వెళ్ళారు, కొన్ని డబ్బులు పట్టుకుని వెళ్ళారు, హెల్ప్ చేద్దామని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ మీకు ఒక వ్యతిరేకత ఏర్పడింది.
తీసుకునే వాళ్ళు లేకుంటే దానిని రిసీవ్ చేసుకునే వాళ్ళు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. వీళ్ళు ఎందుకు తెచ్చారు, ఎలాంటి ఉద్దేశంతో తెచ్చారు, వేరే ఉద్దేశంతో తెచ్చారు, లేకుంటే వీళ్ళేదో వాళ్ళ మతంలో కలుపుకోవడానికో లేకుంటే రకరకాలుగా ఏదేదో చెప్పడానికో ఏదేదో చేయడానికి వచ్చారని తప్పుగా అర్థం చేసుకున్నారు. అప్పుడు సాతాను ఏం చెప్తాడు తెలుసా? నువ్వు మంచి చేయాలనుకున్నావు, ఏం జరిగిందో తెలుసా నీకు? ఎందుకు మంచి చేస్తావు నువ్వు మంచి చేస్తే చెడ్డ ఎదురవుతుంది. ఇలా చేస్తాడు సాతానుడు. వాడు దుష్టుడు. ఏ పరిస్థితినైనా సరే వాడు వాడుకుంటాడు. సాతాను ఏమంటాడంటే, చూసావా, నువ్వు మంచి చేద్దాం అనుకుంటే నీకు చెడ్డ ఎదురవుతుంది, ఎందుకు చేస్తావు? లోకం చెడ్డదయ్యా, అందరిలాగే నువ్వు కూడా చెడ్డగానే బ్రతకాలి అని చెప్పని మనకి బోధ చేస్తాడు. ఇలాంటివి చేస్తాడు. ఇలాంటి చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఇలాంటి పరిస్థితులలో ఇంత మంచి చేస్తున్నప్పుడు, మంచి పనులు చేయడానికి వెళ్తున్నప్పుడు దేవుడు ఏమైపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు, దేవుడు చూస్తలేదా అని చెప్పని మనం దేవుని ప్రశ్నిస్తాం. కాబట్టి సాతానుడు దుష్టుడు. మొట్టమొదటిది సాతాను శక్తివంతుడు, రెండవది సాతాను దుష్టుడు, దుర్మార్గుడు, మూడవది సాతాను కన్నింగ్, జిత్తుల మారి, కపటము, తంత్రాలు కల్పిస్తాడు. బైబిల్ మాట ఏంటంటే ఇక్కడ అపవాది తంత్రములు అన్నాడు. స్కీమ్స్ వేస్తాడు సాతానుడు, స్కీమ్స్ వేస్తాడు. సాతానుడు ప్రతి విశ్వాసి మీద కూడా స్కీమ్ వేస్తాడు. మీరు గమనించండి, ప్రతిరోజు వాడు స్కీమ్స్ వేస్తూ ఉంటాడు. ప్రతి పన్నాగలు ప్లాన్ వేసుకుంటూ ఉంటాడు. ప్రతి సేవకుని మీద, ప్రతి విశ్వాసి మీద. ఒకవేళ ఎక్కడ దొరకలేదు అనుకోండి, పలానా విషయంలో దొరకలేదండి, ఇంకొక విషయంలో ఎక్కడైనా దొరుకుతాడేమని చూస్తాడు, ఎక్కడైనా అవకాశం కుదురుతుందేమని చూస్తాడు. అలా పడగొట్టడం ప్రారంభిస్తే కనుక ఇంకా పడగొట్టుకుంటూనే వెళ్ళిపోతాడు. చివరికి మనలను నాశనానికి తీసుకుని వెళ్ళిపోతాడు. ప్లాన్ ప్రకారం చేస్తాడు. కాబట్టి మనం చాలా ప్రార్థనా పరులుగా ఉండాలి, మెలకు కలిగి ఉండాలి, ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా ఉండాలి. జాన్ స్టార్ట్ అనేటువంటి ఒక ఆయన ఏమంటాడంటే, సాతాను గొర్రె చర్మము కప్పుకున్నటువంటి తోడేలులా వస్తాడు. మందలోకి గొర్రెలాగా వస్తాడు. చూడడానికి గొర్రెలాగా కనపడుతుంది, కానీ లోపల వాడు ఎవడు? తోడేలు. భయంకరంగా వస్తాడు. మన విషయాలలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. వాడు ఎక్కడికైనా సరే వస్తాడు, ఎలాంటి పరిస్థితినైనా వాడుకుంటాడు, మనకు ఆశ చూపిస్తాడు, మోసపూరితంగా వాడు ప్రయత్నం చేస్తాడు, ప్రతి అవకాశాన్ని వాడుకుంటాడు. ఒకవేళ మీకు అధికారం మీద దాహం ఉందనుకోండి, ఆశ ఉందనుకోండి, అధికార దాహాన్ని చూపిస్తాడు. ఒకవేళ డబ్బు అంటే మీకు ఆశ అనుకోండి, డబ్బు తీసుకోవడానికి, లంచం తీసుకోవడానికి వాడు ప్రేరేపిస్తాడు. లేకుంటే ఈ మోసపూరితమైనటువంటి లోక సంబంధమైనటువంటి ఆలోచనలు ఉన్నాయనుకోండి, పాపం చేయడానికి మొట్టమొదటిగా ప్రారంభిస్తాడు. చిన్న చిన్న డిస్కషన్తోనే స్టార్ట్ అవుద్ది, మాటలతోనే స్టార్ట్ అవుతుంది, అది ఎక్కడెక్కడికో తీసుకుని వెళ్ళిపోతుంది. లేకుంటే అధికార దాహం ఉన్నా, డబ్బు మీద దాహం ఉన్నా, లేకుంటే లోక సంబంధమైనటువంటి కోరికల మీద మనకి దాహం ఉన్నా, వాటన్నిటిని కూడా వాడు వినియోగించుకుంటాడు. రాజీ పడేటట్టు చేస్తాడు. ఎప్పుడైతే రాజీ పడ్డామో తప్పు చేయడానికి వాడు బలవంతం చేస్తాడు. బలవంతం చేసిన తర్వాత మనల్ని పూర్తిగా పతనానికి తీసుకుని వెళ్ళిపోతాడు. జాన్ బనియన్ అనేటువంటి ఒక దైవభక్తుడు ఒక మంచి పుస్తకం రాశాడు, యాత్రికుని ప్రయాణం అనే పుస్తకం. ఒకవేళ మీకు దొరికితే చదవండి, చాలా మంచి పుస్తకం, యాత్రికుని ప్రయాణం. బైబిల్ తర్వాత ప్రపంచంలో ఎక్కువగా అమ్ముడుపోయిన పుస్తకం ఏదైనా ఉందనంటే యాత్రికుని ప్రయాణం. ఆ తర్వాత ఆయన ఇంకో పుస్తకం రాశాడు, మరొక పుస్తకం ఏంటంటే పవిత్ర యుద్ధం, హోలీ వార్ అని రాశాడు. ఈ పవిత్ర యుద్ధం గురించి రాస్తూ ఆయన ఏమంటాడంటే, సాతాను విశ్వాసులను పడగొట్టడానికి 2 పద్ధతులు వాడతాడంట. వాడేంటనంటే బెదిరింపు, రెండవది భయపెడతాడు. మనల్ని బెదిరిస్తాడు, భయపెడతాడు. ఒకవేళ బెదిరింపుకి, భయానికి మీరు లొంగకపోతే వాడు బుజ్జగిస్తాడు, లాలన చేస్తాడు. ఇది ఎలా ఉంటుందనంటే మీకు అర్థం కావాలనంటే, దొంగతనం చేసి ఒక వ్యక్తి పట్టబడ్డాడు, పోలీస్ స్టేషన్ తీసుకువెళ్ళారు. తీసుకుని వెళ్ళిన తర్వాత ఒక కానిస్టేబుల్ వచ్చి కర్ర తీసుకుని వచ్చి చెప్పరా అని చెప్పని చిత్త కొట్టేస్తాడు. గట్టిగా చిత్త కొట్టేసిన తర్వాత రక్తం కారుతూ ఉన్నప్పుడు వీడు వెళ్ళిపోతాడు. మరో పోలీస్ వస్తాడు, టీ పట్టుకుని వస్తాడు. టీ తాగు. కొట్టాడు వాడు బాగా, పాపం చాలా నొప్పిగా ఉంది కదా, సర్లే మనం మాట్లాడుకుందాం, కూర్చో, టీ తాగు అని చెప్పని నేను నీకు హెల్ప్ చేస్తాను, ఓకే, మన ఇద్దరు మాట్లాడుకుందాం, చెప్పు. వాడు అంతే, నువ్వు చెప్పేవనుకో మళ్ళీ వచ్చి కొడతాడు. కాబట్టి ఆ విషయం ఏదో నాతో చెప్పు అని చెప్పని వీడు అనుకుంటాడు, పాపం చేడ మంచోళ్ళ ఉన్నాడని చెప్పని, సార్ వీడు చెప్పేశాడు సార్ వీడు అని చెప్పని వెళ్ళి చెప్తాడు. అలా చేస్తాడు సాతాడు. బెదిరిస్తాడు, భయపెడతాడు, లొంగకపోతే బుజ్జగిస్తాడు. బుజ్జగించి ఎలాగైనా సరే మన ఆత్మీయ జీవితాన్ని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు, ఎలాగైనా సరే. ఇది ఎంత శక్తివంతమైనటువంటి యుద్ధములో మనం ఉన్నామో మీరు ఆలోచించండి.
ఎంత ప్రభావం కలిగినటువంటి యుద్ధములో మనము ఈ పోరాటంలో ఉన్నామో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. భయంకరమైనటువంటి ఈ సాతాను యొక్క పన్నాగాలు పన్నడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు ఏమని చెప్తాడనంటే, మీరు పసిపిల్లలా వండుకోకుండా దేవుని యొక్క శక్తితో నిండినటువంటి వారై జయించడానికి ఓపిక తెచ్చుకుని దేవుని అనుగ్రహాన్ని, దేవుని కృపను పొందుకుంటూ ప్రతి దినము కూడా ఈ సాతానును ఎదిరించడానికి మనం ప్రయత్నించే వారమై ఉండాలి. యేసయ్య సిలువలో సాతానును ఓడించాడు. అయితే సాతానుకు కూడా తెలుసు ఆ విషయం. కానీ వాడు ఏం చేస్తున్నాడనంటే, ఏదో డూప్లికేట్గా వాడి శక్తిని ఉపయోగించుకుని మనలను పాడు చేయడానికి, మనలను పతనాన్ని తీసుకుని వెళ్ళిపోవడానికి, వాడి యొక్క బల ప్రయోగాలు ఉపయోగించుకుని వాడు ఎవరినైనా వాడుకుని, ఎలాంటి పరిస్థితినైనా సరే వాడుకుని వాడు ప్రయత్నం చేస్తాడు. నేను ముందుగానే చెప్పాను, వాడు చాలా శక్తిమంతుడు, వాడు దుర్మార్గుడు, దుష్టుడు. మూడవది, వాడు జిత్తులు మారి కన్నింగ్, చాలా స్కీమ్స్ వేస్తాడు. ఏ విధంగానైనా సరే పన్నాగలు పడతాడు. ఒకవేళ ఒక విషయంలో మనం లొంగకపోతే మరొక విషయంలో చూస్తాడు. ఎక్కడ మనం బలహీనలమో ఆ బలహీనతను పట్టుకుంటాడు. దాని ద్వారా మనను పూర్తిగా రాజీ పడిపోయేటట్టు చేసి పాపం చేయడానికి మనం ప్రేరేపిస్తాడు. దేవునికి దూరం అయిపోయి దేవుని సన్నిధిలో నుండి, దేవుని సన్నిధి నుండి, దేవుని యొక్క కృపలో నుండి పూర్తిగా తొలగిపోయే విధంగా వాడు ప్రయత్నం చేస్తాడు. కాబట్టి దేవుని శక్తిని మనము అర్థం చేసుకుని ప్రతి దినము కూడా దేవుని మీదనే ఆధారపడి, పౌలు గారు ఏమన్నాడంటే, ఈ అంధకార శక్తులను, దురాత్మలను ఎదిరించడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. అక్కడ దేవుడు సర్వాంగ కవచాన్ని ఇస్తున్నాడు. మన బాధ్యత ఏంటంటే ధరించుకోవలసిన బాధ్యత మనకు కూడా ఉంది. దేవుడు చేసే పనులు దేవుడు చేస్తాడు, మనం చేయాల్సిన పనులు మనం కూడా ఉన్నాయి. ప్రతి దినము కూడా ఎక్కడ అవకాశం దొరుకుతుందా సాతాను దూరిపోయి వాడు పాపము మనం చేయించడానికి, మనల్ని రాజీ పడడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. అలర్ట్ కలిగి పర్వాలేదులే అని చెప్పని మనము అనాలోచనగా ఉన్నామా, ఎవరినైనా వాడుకొని మనల్ని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. చాలా జాగ్రత్త కలిగి, మెలకు కలిగి దేవుని సహాయం కోరుకోండి. నేను ఒక మాట నేను చెప్తున్నాను, మీరు ఉదయం లేవగానే మీరు పని చేయాలి. ప్రతి ఉదయాన్నే లేవగానే వాట్సాప్ చెక్ చేసుకోవడం, ఫోన్ చూసుకోవడం, ఇవన్నీ మానేసేయండి. ఫస్ట్ బైబిల్ చదవండి, వాక్యం చదవండి, ప్రార్థన చేయండి. ఒక 15 నిమిషాలు ప్రార్థన చేయండి, ఒక 15 నిమిషాలు వాక్యం చదవండి, కనీసం ఒక పేజ్ అయినా చదవండి. ప్రతి దినము మీరు దేవునికి అప్పగించుకోకపోతే, నేను రాసి ఇస్తాను, ఆ రోజు సాతాను ఖచ్చితంగా మిమ్మల్ని ఏ విధంగా పడగొడతాడు. అవకాశం వాడికి ఎక్కడ దొరుకుద్దని చూస్తాడు. మీకు శక్తి లేకపోతే, మీకు బలం లేకపోతే, దేవుని శక్తిని కనుక మీరు ఆ రోజు సంపాదించుకుని ఆ రోజు బ్రతకడానికి, ఆత్మీకంగా బ్రతకడానికి, మంచిగా జీవించడానికి దేవుని సహాయం లేకపోతే వాడు ఎక్కడైనా ఏ విధంగానైనా సరే దూరి వాడు ప్రయత్నం చేసి మనల్ని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఉదయం లేగానే దేవునికి అప్పగించుకుందాం, దేవుని సహాయం కోరుకుందాం. దేవుని శక్తి ద్వారా ఆ రోజంతా మనం జీవితాన్ని కొనసాగించిన ప్రయత్నం చేద్దాం. రాజీ పడొద్దు ప్రార్థన చేయడానికి, ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయొద్దు, సోమరతనం చూపించొద్దు. ప్రతి ఉదయం లేవగానే దేవునితో సంబంధాన్ని, సహవాసాన్ని కొనసాగించడం, ఆత్మ సహాయాన్ని కోరుకోవడం ప్రయత్నించేద్దాం. అలా చేస్తే ప్రతిరోజు కూడా మనం సాతానును ఎదిరించగలుగుతాం, శక్తిమంతులవుతాం. లేకపోతే మనం ఓడిపోతాం. దేవుని సహాయం కోరుకుందాం. ప్రభువా, ఒకవేళ ఇంతకాలం ఎక్కడైనా ఏ పరిస్థితుల్లోనైనా మనం రాజీ పడిపోయామేమో, ఎక్కడైనా దేవునికి చోటు ఇవ్వకోకుండా సాతానికి అవకాశం ఇచ్చి మన కుటుంబాలలో, మన వ్యక్తిగత జీవితాల్లో, మనం చేసే పనుల్లో ఎక్కడైనా దేవునికి దూరం అయ్యామేమో ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కండ్లు ముయ్యండి, దేవుని శక్తిని, దేవుని యొక్క సహాయాన్ని కోరుకుందాం. సాతానుడు చాలా కన్నింగ్, వాడు జిత్తులు మారి వాడు చాలా శక్తిమంతుడు, మన శక్తి కంటే మించిన వాడు. వాడిని ఎదిరించాలంటే మన శక్తి సరిపోదు, దేవుని సహాయం కావాలి. దేవుని శక్తి లేకపోతే మనం సాతాన్ని ఎదిరించలేం. కాబట్టి దేవుని సహాయం కోరుకుందాం. ఒకవేళ ఇంతకాలం ఓడిపోయామేమో, ఆ శక్తిని మనము పొందుకోకుండా, దేవుని శక్తిని మనము సహాయం తీసుకోకుండా ఒకవేళ మనం రాజీ పడిపోయామేమో, దేవుని కృపను కోరుకుంటూ, దేవుని సహాయాన్ని కోరుకుంటూ ప్రార్థించేద్దాం. ఎవరికి వాళ్ళే వ్యక్తిగతంగా మనసులో ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీ శక్తితో నన్ను నింపండి, మీ కృపను నాకు అనుదినము, అనుక్షణము అనుగ్రహించండి. సాతానును ఎదిరించుటకు శక్తి కలిగిన వారిగా ప్రభువా, మీ వాక్యాన్ని, మీ సన్నిధిని, మీ సహవాసాన్ని, మీ కృపను నేను కోరుకుంటూ మీలో ఎదగడానికి కృపనివ్వండి అని ప్రభును ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ కన్న తండ్రి, పరలోకపు దేవా, యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ కృప ద్వారా మమ్మలను కాపాడి భద్రపరిచి సజీవులుగా ఉంచారు.
సాతాను యొక్క తంత్రాలు, సాతాను యొక్క పన్నాగాలు, సాతాను యొక్క కుయుక్తులు, వాడి స్కీమ్స్ ఎలా ఉంటాయో అన్నది స్పష్టంగా క్లియర్గా మాతో మాట్లాడావు ప్రభువా. వాడు దుర్మార్గుడు, వాడు అన్యాయస్తుడు, తంత్రాలు కల్పిస్తాడు. కాబట్టి వాడికి మేము పడిపోకుండా, వాడికి లొంగిపోకుండా, వాడు తీసుకొచ్చేటువంటి పన్నగాలలో, ఉచ్చులలో మేము పడిపోకుండా ప్రభువా, అనుదినం అనుక్షణము కూడా మీ అనుగ్రహము, మీ శక్తి, మీ కృప, మీ సహాయం మాకు అనుగ్రహించండి. వానిని ఎదిరించుటకు మాకు శక్తిని అనుదినము మీరు అనుగ్రహించండి. ఓడిపోకోకుండా, లోకముతో, పాపముతో, సాతానుతో ఏ మాత్రం మేము రాజీ పడకుండా ప్రభా, ఎదిరించుటకు శక్తి కలిగిన వారిగా మీలో జీవించడానికి కృపనివ్వండి, సహాయం చేయండి. మీ సన్నిధి, సమాధానం తోడుగా ఉంచి మేలు చేసి కాపాడి మీ నామమునికే మహిమ తెచ్చుకునమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.